రికార్డింగ్ రైట్. ఓకే. వచ్చిందా? ఇది రికార్డింగ్ వచ్చిందా? రికార్డ్. హరి గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాత్. శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం వాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదసతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం బుద్ధిప్రదాం శారదాం శారదాం భోజవదనా శరదాం. శ్రీపరబ్రహ్మణే నమః. ఉపనిషత్తుల్లో ప్రశ్నోపనిషత్తుని అధ్యయనం చేస్తున్నాము. ఇందులో 4వ ప్రశ్న చతుర్థ ప్రశ్నలో ఉన్నాము. దీనిలో పిప్పలాద మహర్షిని 6 విద్యార్థుల్లో ఈయన 4వ అయినటువంటి ఆయన గార్గ్య ప్రశ్న వేస్తున్నాడు. ఆ గార్గ్య ఒక 5 ప్రశ్నలు వేశాడు. ఈ 5 ప్రశ్నలు ఏమిటంటే ఏతస్మిన్ పురుషే కాని స్వవంతి 1, కాని అస్మిన్ జాగ్రతి ఇది 2, 3 కతర ఏష దేవః స్వప్నాన్ పశ్యతి 4 కస్య ఏతత్ సుఖం భవతి 5 కస్మిన్ను సర్వే సంప్రతిష్ఠితా భవంతి ఇది. ఇట్లా 5 ప్రశ్నలు వేశారు. 5 ప్రశ్నలు వేస్తే దీనిలో వరుసగా మనం ఏతస్మిన్ పురుషే కాని భవంతి, ఈ మనిషిలో ఏవి నిద్రిస్తున్నాయి అని అంటే మనస్సులో ఏవి నిద్రిస్తున్నాయి అంటే ఇంద్రియాలు అని చెప్పుకున్నాం. కాని అస్మిన్ జాగ్రత్త మేలుకొని, కాని అస్మిన్ ఎవరిలో మేలుకొని ఉంటున్నాయి అని అన్నారు. తర్వాత కతర ఏషదేవ స్వప్నాన్ పశ్యతి, ఈ ప్రశ్నకు కూడా 3వ ప్రశ్నకు కూడా మనం చెప్పుకున్నాం అనమాట. దీనిలో 4వ ప్రశ్న ఇక్కడ ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఈ 4వది దీనిలో 3వ ప్రశ్న దీనిలో ముఖ్యం. నిన్న పూర్తయింది, ఒక్కసారి రిఫర్ చేసుకొని వస్తాం. ఏమిటంటే కాని అస్మిన్ జాగ్రత్త అవస్థలో నిద్రిస్తున్నవి ఏవి అనేటువంటి ఒక ప్రశ్న. దాని మేలుకొని ఉన్నాయి అని. దానికి కతర ఏష దేవః స్వప్నాన్ పశ్యతి, ఏ దేవుడు స్వప్నాన్ పశ్యతి, ఈ స్వప్నములను పశ్యతి చూస్తున్నాడు అని ప్రశ్న. దీనికి 3వ ప్రశ్నకి సమాధానం ఇక్కడ ఈ పురుషుల్లో ప్రాణం యొక్క అగ్నులు, ప్రాణాగ్నయ అని ఒక పదం కూడా ఇచ్చాడు ఇక్కడ. ప్రాణాగ్నయ అంటే ప్రాణం యొక్క అగ్నులు అని అక్కడ అర్థం చెప్పుకోండి. ప్రాణస్య అగ్ని శక్తి చెప్పుకోండి అని కూడా నిన్న చెప్పుకున్నాం. అది ప్రాణం యొక్క అగ్నులు. ఆ ప్రాణం యొక్క అగ్నులు ఏమిటి అనేటువంటి మాట. ఇక్కడ అగ్నులు అనేటువంటి పదం వేసేటప్పటికీ ఏమని అర్థం వస్తుందంటే 3 అగ్నులు వస్తాయి. 3 అగ్నులు అనేటువంటివి ఏమిటంటే మనకి దీనిలో గార్హపత్యాగ్ని అనేది ఒకటి, అన్వాహారాగ్ని అనేటువంటిది ఒకటి, అన్వాహార్య అనేటువంటిది ఒకటి, తర్వాత ఇంకొకటి ఆహవనీయ అనేటువంటి ఇంకొక అగ్ని. 3 అగ్నులు. ఈ 3 అగ్నులుని త్రేతాగ్నులు అంటారు. ఈ త్రేతాగ్నులను వాళ్ళ యొక్క అగ్ని గృహంలో ఎల్లప్పుడూ ఉంటుంటాయి. వీటిలో ఉండేటువంటిది ఏమిటంటే గార్హపత్య అగ్ని అనేటువంటిది ఒక అగ్ని ఉంది. దీని నుండి మనకు కావాల్సినటువంటి అగ్ని, ఏ అగ్ని కావాలంటే ఆ అగ్ని దానిలోంచి తీసుకొని వెళ్ళి దానికి కావాల్సినటువంటి వండుకోవటం ఇటువంటివి చేసేస్తాం. అలానే ఆహవనీయ అగ్నిలో ఏంటంటే యజ్ఞం చేసేటప్పుడు అగ్ని కావాలి కాబట్టి దీనిలో నుంచి అగ్ని తీసుకొని పోతారు. ఇకపోతే దక్షిణాగ్ని ఉన్నది. దక్షిణాగ్ని మాత్రం అపర కర్మల ఆ సందర్భంలో మాత్రమే దానిలో నుంచి అగ్ని తీసుకొని వెళ్ళి చేస్తారు.
ఇట్లా ఈ విధంగా 3 అగ్నులను త్రేతాగ్నులు అని అంటారు. ఈ త్రేతాగ్నుల గురించి చెబుతున్నారు దీనిలో ఇక్కడ. ఏమిటంటే గార్హపత్యో హవ ఏష అపానః. గార్హపత్య అనేటువంటి ఈ అగ్ని ఉన్నది, ఇది ఏష అపానః. అపానం అనేటువంటి అపానం అనేటువంటి ఒక పంచ ప్రాణాల్లో ఒకటి. దీన్ని అగ్నిగా చెబుతున్నాడు. దీనికి అపాన అగ్ని అంటే వీటిని ఈ 5టిని అగ్ని రూపంలో చెబుతున్నాడు. అది అగ్ని రూపంలో చెబుతున్నాడు ఇక్కడ. ఇక తర్వాత ఇంకొకటి గార్హపత్యాత్ ప్రణీయతే ప్రణయనాత్ ఆగమనీయ ప్రాణ. ప్రాణము అనేటువంటిది ఇంకొకటి ఉన్నది, వాయువు. అదేమో గార్హపత్యాత్, దాని కింద లెక్క వేసుకోండి, దాని కింద చెబుతున్నాడు ఈయన. ఇప్పుడు ఒక విశేషం ఏమిటంటే ప్రాణవాయువు అనేటువంటిది పైన ఉన్నది, కింద ఉన్నది అపానవాయువు అనేటువంటిది ఉన్నది. మధ్యలో ఉన్నటువంటి వాయువు వ్యానవాయువు, మధ్యలో ఉన్నటువంటి వ్యానవాయువు. ఈ వ్యానవాయువు ఏం చేస్తున్నది అని అంటే మన శరీరంలో ఉండి చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాయి. ఇప్పుడు వీటిని అగ్నులతోటి పోల్చి చెప్పారు. ఎందుకంటే చెప్పింది అగ్ని అనేటప్పటికీ యజ్ఞ వేదిక. మనం ప్రతిరోజు యజ్ఞం చేస్తున్నాం, ప్రతిరోజు యజ్ఞం చేస్తున్నాం. యజ్ఞం అంటే భౌతికంగా చూస్తున్నాం. ఏమిటి అవి అగ్ని రగిల్చుకోవటం, మంత్రాలు చదవటం, తర్వాత నెయ్యి పోయటం, స్వాహాలు చెప్పడం అనేటువంటిది ఉన్నది, అది కనపడుతున్నది. మరి అట్లనే మనం అది భౌతికంగా, కానీ మనం ఏం చేస్తున్నాం అంటే లోపల ఆధ్యాత్మికం, లోపల ఉన్నటువంటి ఆధ్యాత్మికంగా చేస్తున్నాం. ఏది యజ్ఞం చేస్తున్నాం. ఆ యజ్ఞం ఎట్లా చేస్తున్నామో చెబుతున్నాడు. ఆ యజ్ఞం చేయటానికి ఇక్కడ వరుసగా చెబుతున్నాడు ఏమిటంటే దీనిలో అపానము గార్హపత్యాగ్ని, వ్యానం అన్వాహార్యాగ్ని, ప్రాణమే ఆహవనీయాగ్ని అని 3 అగ్నులు చెప్పాడు. అంటే 3 ప్రాణాలు అంతవరకు చెప్పాడు. పంచ ప్రాణాల్లో 3 చెప్పాడు. 3 ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పాడు. అపానమేమో కింద ఉన్నది. ఈ అపానం ఏమిటనేటువంటి భూమి ఆకర్షణ శక్తి ఉన్నటువంటిది అపానం. భూమికి ఆకర్షణ శక్తి వలన ఏం చేస్తుంది, పైన ఉన్నటువంటి వస్తువు పైకి పోకుండా కిందకి లాగుతుంటుంది. అలానే ప్రాణం పైన ఉన్నది. ప్రాణం అనేటువంటి ఈ పంచ ప్రాణాల్లో ప్రాణం అనేది పైన ఉన్నది. అది ఆహవనీయాగ్నికి సంబంధించింది. అది పైకి పోకుండా కిందకి లాగుతుంటుంది. అనగా అర్థం ఏంటి, కింద ఆకర్షణ శక్తి వలన, అపాన అనేటువంటి ఆకర్షణ శక్తి వలన ప్రాణం అక్కడ నిలబడుతున్నది అని అర్థం. అది ప్రాణం అక్కడ నిలబడుతుంది, ఆ ప్రాణం నిలబడుతుంది. సరే, మధ్యలో వ్యానం అనేటువంటి ఇంకొకటి ఉన్నది. ఆ వ్యానమేమో అంతటా వ్యానము వ్యాపించి ఉన్నది. ఇంతవరకు చెప్పాడు. 3 మన పంచ ప్రాణాల్లో 3 ప్రాణాలు చెప్పారు. ఇకపోతే ఇక్కడ ముఖ్యమైనటువంటి ప్రాణం వస్తుంది. వాటిని పక్కన పెట్టేసేద్దాం, వాటి సంగతి తర్వాత. అసలు ప్రాణం వస్తున్నది ఇక్కడ, అసలు సంగతి వస్తున్నది అంటారే, ఇక్కడ ఉన్నది అసలు ఏమిటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు. ఇక్కడ ఉన్నది ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిన అసలు విషయం. ఏదు ఉచ్ఛ్వాస నిశ్వాస, ఇవి ఆహుతి సమం నయతీతి, సమంగా నయతీతి తీసుకొని పోతున్నాయి. సమాన మనోహవావ యజమాన ఇష్టవ ఇమే ఉదాన ఇష్టఫలం ఉదాన. ఇక్కడ ఏం చెబుతున్నారంటే యజ్ఞఫలం కూడా చెబుతున్నారు. ఉచ్ఛ్వాస నిశ్వాసలు 2 ఆహుతులు ఉన్నాయే, ఇవి శరీరం అంతటా సమానంగా తీసుకొని పోతుంది కనుక సమానము. సమాన వాయువు చెబుతున్నాడు. ఏమిటంటే ఉచ్ఛ్వాస నిశ్వాస మనం చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం అంటే అప్రయత్నంగా చేస్తున్నాం. మనకు అందరికీ తెలిసింది అప్రయత్నం. ప్రత్యేకంగా గాలి పీల్చడం, ప్రత్యేకంగా వదలటం అనేటువంటి మనిషి అసలు చేయటం లేదు. అవి అప్రయత్నంగా జరుగుతూనే ఉన్నాయి. అవి ఈ జరుగుతున్న వీటిల్లో ఏమిటనమాట, ఉచ్ఛ్వాస నిశ్వాసలు 2 ఆహుతులు ఇవి. ఈ 2 ఆహుతుల్ని ఆ అగ్నిలో పడేస్తూ ఉన్నారట. పడేస్తూ ఉంటుంటే చివరికి ఫలం వచ్చిందిట, యజ్ఞఫలం. ఏమిటయ్యానంటే ఉదానము అనేటువంటి యజ్ఞఫలం వచ్చినది. ప్రతిదినము మనం యజ్ఞం చేస్తుంటాం కాబట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసలే ఇక్కడ ఏమిటనమాట, దానిలో వేసేటువంటి హవిస్సులు. కాబట్టి సమానం అనేటువంటి వాడు హోతగా ఉండి చేస్తుంటాడు.
ఇకపోతే మరి యజమాని ఎవరయ్యా అనంటే మనస్సు అని చెబుతున్నాడు. యజ్ఞం చేస్తుంటే ఒక యజమాని ఉంటాడు, యజమాని మనస్సు. మరి మంత్రాలు చదివి ఆ నెయ్యి పోసేటువంటి వాడు ఉంటాడు, ఆయన హోత ఉండాలి. ఆయన హోత ఉన్నాడు, ఆయనే సమానము. ఆయన ఏం చేస్తున్నాడంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేటువంటి హవిస్సులు పోస్తున్నాడు దానిలో. ఇది దీనిలో ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేటువంటి హవిస్సులు పోస్తున్నాడు కాబట్టి ఆ యజ్ఞం జరుగుతున్నది. ఇట్లా ప్రతిరోజు జరుగుతున్నది, దినం దినం ప్రతిదినం ప్రతిరోజు జరుగుతుంది. ఉదాహరణము బ్రహ్మ వద్దకు చేరుస్తూ ఉంటున్నది అని అర్థం. ఇది ఎందుకు చెబుతున్నాడు అసలు విషయంలోకి వద్దాం. ఇప్పుడు ఎందుకు చెబుతున్నాడు అంటే దీనిలో జాగ్రత్త అవస్థ అనేటువంటిది మనం ఇంత క్రితమే చదువుకున్నాం. జాగ్రత్త అవస్థలో ఏం చేస్తాము అని అంటే ఈ ఇంద్రియాలన్నీ కూడా మేలుకొని ఇవి పనులు కార్యక్రమాలు చేస్తుంటాయి. ఉదాహరణకి మనము ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా ఈ జాగ్రత్త అవస్థలో ఉంటాం. ఈ జాగ్రత్త అవస్థలో ఉండటం వలన మనం నిత్యం కార్యక్రమాలన్నీ ఈ జాగ్రత్తగా చేస్తున్నాం. ఈ జాగ్రత్తగా చేయడానికి ఈ కళ్ళు పనిచేస్తున్నాయి, చెవులు పనిచేస్తున్నాయి. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు పెద్దవాళ్ళు అంటారు, అరే జాగ్రత్త అనే మాట మనం అందరం వింటున్నాం కదా. అంటే జాగ్రత్త అంటే అర్థం ఏంటి? జాగ్రత్త అవస్థలో నీ ఇంద్రియములన్నీ అటెన్షన్లో ఉండాలి. నీ ఇంద్రియములు అటెన్షన్లో లేకపోతే నీ దగ్గర ఉన్న సంచి ఎవడో పట్టుకుపోతాడు. ఇది అర్థం. అందుకని ఆ ఉద్దేశంతో జాగ్రత్త ప్రయాణంలో చూడు 2 సంచులు ఉన్నాయి, చూసుకో, సరిగా చూసుకున్నావా, అది జాగ్రత్త. కాబట్టి జాగ్రత్త అవస్థ అనేటువంటిది ఇంద్రియములు పూర్తిగా అటెన్షన్లో ఉండేటువంటి స్థితిని జాగ్రత్త అవస్థ. అవి పనిచేస్తూ ఉంటాయని, ఆ పనిచేస్తూ ఇంద్రియాలు మనస్సుకి కనెక్ట్ అయి ఉంటాయి. మనస్సుకు కనెక్ట్ అయి ఉంటాయి, శుభ్రంగా చక్కగా పనిచేస్తుంటాయి. ఇదే దాన్ని ఏమంటారు? జాగ్రత్త అవస్థ అన్నాం. అన్నంతవరకు సరిపోయింది. ఇక రెండో అవస్థ ఉన్నది, స్వప్న అవస్థ. స్వప్న అవస్థ ఏమిటంటే జాగ్రత్త అవస్థలో కలిగే సంస్కారాలు అంటే రకరకములైనటువంటి ఉంటాయి. జాగ్రత్త అవస్థలో సంస్కారాలు, కుసంస్కారాలు ఉంటాయి, లేకపోతే సుసంస్కారాలు ఉంటాయి. రకరకాల మనుషులు ఉంటారు కదా, కాబట్టి వాళ్ళకి ఆ సంస్కారాలను బట్టి ఆ చూసినటువంటి వాటిని వీళ్ళు స్వప్నంలో చూస్తూ ఉంటుంటారు. అత్ర రథాః న పశ్యంతి, అత్ర రథాః సంతి. అక్కడ రథాలు ఉన్నాయి. నిజంగా రథాలు ఉన్నాయా? రథాల్లో పరిగెత్తుతుంటాడు, కారు నడుపుతుంటుంటాడు, విమానం నడుపుతుంటాడు. ఈ విధంగా మొత్తం మనస్సులో ఆ కళలో అంతా దర్శనం చేసేసుకుంటున్నాడు పూర్తిగా. ఆ కళ వచ్చేసింది, మర్నాడు ఉదయం నా కళ వచ్చిందని చెప్తాడు. సరే, ఇది స్వప్నావస్థలో ఏం చేస్తుంది అంటే కారణం ఏమిటి? కళ రావడానికి కారణం ఏమిటి అంటే జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి సంస్కారాలు ఎప్పుడో ఒకప్పుడు అవి మనస్సు నుంచి బయట పడుతూ ఉంటుంటాయి. అది అర్థం. ఈ ఇంద్రియాలు మాత్రం నిద్రపోతుంటాయి, ఈ మనస్సు అనుభవిస్తుంటుంది. మనస్సు ఏముంటుందంటే ఇంద్రియాలని, ఎవరే మీరు నిద్రపోండి, అవతల పక్కన కూర్చోండి, నేను కాస్త మళ్ళీ నెమర వేసుకోవాలి, నేను ఎప్పుడో చూశాను ఎక్స్ని, వాళ్ళని చూశాను, వీళ్ళని చూశాను, అవి అనుభవించాను, ఇవి అనుభవించాను, ఒకసారి చూసుకొని మీరు నాకు అడ్డు రావాకండి, మీరు పోయి పక్కన కూర్చోండిరా ఇంద్రియాలు అనే. సరే పక్కన కూర్చున్నాయి, అవి హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాను ఏంటి అని రెస్ట్ తీసుకుంటున్నాయి. ఈ మనస్సు కలలుగంటూ ఉన్నది, చూసిందనమాట. ఇది స్వప్నావస్థ. ఇది ఇక్కడ ఒక విశేషం ఉన్నది, ఇది అయిన తర్వాత చెబుతా చివరికి. ఇది అసలు ఏమిటో దీనిలో ఉన్నటువంటి, దీనిలో ఇవ్వలేదు, చెబుతుంది. దానికి ఒక ఉదాహరణగా చెబితే మీకు బాగా అర్థమవుతుంది. తర్వాత సుషుప్తి అవస్థ ఉన్నది. సుషుప్తి అవస్థ అంటే గాఢ నిద్ర. అంటే ఈ నిద్రలో ఏమిటనమాట, ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి అనుభవాలు కానీ, స్వప్నంలో ఉన్న కళలు కానీ ఏమీ రావు, ఏ ఒక్కటి రాదు. బాగా గాఢమైనటువంటి నిద్రలో ఉన్నాడు వాడు. ఆ నిద్రలో ఉన్నప్పుడు ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ మాత్రం చైతన్యం, మన శరీరంలో ఉన్నటువంటి ఒక చైతన్యము,
అస్పష్టమైన నిరుపాధిక సత్తుగా ఉంటుంది. అస్పష్టమైన అంటే క్లియర్గా లేదు, మొత్తం మీద ఒక సత్తుగా ఉంటుంది. కాబట్టి చైతన్యం అనేటువంటిది పనిచేస్తూ ఉన్నది. అసలు మన శరీరంలో చైతన్యం ఉందండి. ఆ చైతన్యం ఉండటం వలన మనం పగలు బాగా తిరుగుతున్నాం, రాత్రి కూడా చైతన్యం ఉండటం వల్ల ప్రాణం నిలబడి ఉంటున్నది, అన్నీ ఉన్నాయి. అట్లనే ఈ చైతన్యం అనేటువంటి ఒక అస్పష్టంగా ఉన్నది. దీని మీద, ఈ మనస్సు మీద స్పష్టంగా ఉన్నది. ఆ ఉండి ఇక్కడ చైతన్యం ఏ ఉపాధులు లేక అనంత చైతన్యంగా ఉంటుంది. ఏ ఉపాధి లేకుండా, ఏ శరీరం తీసుకోకుండా, ఈ చైతన్యం అనేది ఇంకొక శరీరం ఏమి తీసుకోకుండా, ఏ ఉపాధులు లేకుండా అనంత చైతన్యంగా ఉంటుంది. అనగా చైతన్యంగా ఉంటుంది కాబట్టి సుషుప్తిలో చైతన్యం సమాధి చైతన్యానికి పోతుంది. ఎందుకు చెబుతున్నారు చైతన్యం అనేది? ఈ చైతన్యం అనేటువంటిది వీడిని ఎక్కడి తీసుకుపోతుంది? సమాధిలోకి తీసుకుపోతుంటుంది. ఈ సమాధిలోనికి తీసుకొని పోతుంటుంది. ఈ తీసుకొని పోవటానికి ఇదిగో ఇక్కడ ఉదానము పనిచేస్తుంటుంది. ఇది అర్థం అవుతుంది. అదే యజ్ఞ ఫలము, ఉదానం చేసే పని. మిగిలిన 4 ఏమేమి పనులు చేస్తున్నాయో మనకు దీని క్రితం వచ్చేసింది. ఈ ఉదానం అనేటువంటిది బ్రహ్మమును చేర్చడానికి పనికొచ్చేటువంటి ఫలము. ఇది అర్థం. ఇక్కడ ఒక విశేషం కూడా ఉంటుంది. ఏంటంటే యజ్ఞాలు చేస్తుంటారండి, ఎందుకండి ఏదంటే స్వర్గాలు అనుభవించడం ఈ విధంగా చెబుతుంటుంటారు కదా. ఈ విధంగా సరే, అది మామూలుగా ఉంది. కానీ యజ్ఞం అనేటువంటిది భౌతికంగా కనబడుతున్నది. భౌతికంగా కనబడి స్వర్గాలు అనేటువంటివి తర్వాత వస్తున్నాయని. కానీ లోపల ఆధ్యాత్మికము ఆ యజ్ఞం ఉన్నది, దాన్ని పట్టుకోండి అంటాడు. అది పట్టుకుంటేనే నీవు సమాధి స్థితికి వెళతావు. అది చెప్పడం దీనిలో. ప్రత్యేకంగా నువ్వు భౌతిక పరమైనటువంటి యజ్ఞాలు చేస్తుంటే నీవు బ్రహ్మం దగ్గరికి చేరవు. దానివల్ల ఫలితం ఏమొస్తుందంటే కేవలం చిత్తశుద్ధి కలుగుతుంది. అదైనా నిష్కామంతో చేస్తే, యజ్ఞాలు నిష్కామంతో చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. అంతే, యజ్ఞం చేయటం వల్ల నీకు మోక్షం రాదు అని పూర్వమీమాంస చెప్పేసింది. అదే మనకు బ్రహ్మసూత్ర భాష వీటిల్లో వచ్చేటువంటిది. అదే మండన విశ్రుడు గందరగోళం చేసింది. అదే అక్కడే మండన విశ్రుడు దీనిలో ఈ శంకరవిజయంలో అక్కడే పోటాపోటీ యుద్ధం జరిగింది, మహాయుద్ధం. ఆ యుద్ధం జరిగితే ఏం చెప్పారనమాట, చివరికి ఇవి నిష్కామంతో చేస్తే చిత్తశుద్ధి వస్తుంది. చిత్తశుద్ధి అనేటువంటిది బ్రహ్మమును చేరటానికి మెట్టు. అది అర్థం, అది చెప్పింది. కాబట్టి బ్రహ్మను చేరటానికి మెట్టు అంటే, బ్రహ్మను చేరటానికి చివరికి అసలు ఏమిటయ్యా అంటే జ్ఞానార్థేవత కైవల్యం. అది మాత్రం ప్రధానమైనటువంటి అంశం అని అక్కడ చెప్పారు. అట్లా అని అనమాట. అట్లా ఈ విధంగా సమాధి స్థితిలోకి ప్రతిరోజు వీడు వెళుతున్నాడు. ప్రతిరోజు వెళుతున్నాడు అనగా అర్థం ఏమిటనమాట, గాఢ నిద్రలో ఉన్నాడు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు వీడు మొత్తం మర్చిపోయినాడు, ఇహాన్ని మొత్తం మర్చిపోయినాడు. ఇహం అనేటువంటిది ఏమీ తెలియదు వీడికి. సరే, గాఢ నిద్ర అంతా అయిపోయింది, తర్వాత లేచాడు. లేచిన తర్వాత యథా ఎప్పుడు మాదిరిగానే అన్ని గుర్తుకొస్తున్నాయి. ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. ఇది ఇప్పుడు ఏం చెబుతున్నాడు, ఏ విధంగా అయితే నీవు గాఢ నిద్రలో ఉండి నువ్వు ఏం చూస్తున్నాడు, గాఢ నిద్రలో ఏమీ చూడలేదు, శూన్యంలోనే ఉండిపోయినాడు. శూన్యం, ఆ శూన్య స్థితే దీనిలో కావాల్సినటువంటిది సమాధి స్థితికి అని చెప్పటానికి చెబుతున్నాడు. కాబట్టి రోజు మనం ఆ ఉదాహరణ మనల్ని ఆ యజ్ఞఫలం ఉన్నది ఆ సమాధి స్థితికి తీసుకుపోతూ ఉన్నది అని చెబుతూ ఇక్కడి నుంచి ఇవాళ 5వ మంత్రం దగ్గర చూశారు. 5వ మంత్రం ఏమిటంటే దీనిలో చెబుతున్నటువంటిది 5వ మంత్రం. అత్ర ఏష దేవః, అత్ర ఏష దేవః. దేవః, ఇక్కడ దేవః అంటే అర్థం ఏమిటంటే మనస్సు అని అర్థం. అత్ర దేవ ఏషః స్వప్నే మహిమానం అనుభవతి, మహిమానం అనుభవతి యత్ దృష్టం. ఇక చెబుతున్నాడు విశేషమైనది.
ఏమిటంటే మనస్సు ఈ స్వప్నంలో మహిమానం అనుభవతి, మహిమను అనుభవిస్తూ ఉన్నది. ఏషః ఈ దేవత, దేవత అనేటువంటి దాన్ని మనస్సు అనేటువంటి దాన్ని దేవత అని దీనిలో చెబుతున్నాడు. అసలు ఎందుకు చెబుతున్నాడు అంటే మనస్సు దేవత అనేటువంటిదని మనషష్ఠాని ఇంద్రియాణి చ అని మనకి గీతలో వచ్చింది కదా, అవన్నీ ఎవరు? స్వామివారే, అంటే పరమాత్మయే, కాబట్టి దేవత అని చెప్పటం అందుకనమాట. ఆ మనస్సు అనేటువంటిది ఈ దేవత. ఇక్కడ స్వప్నే, స్వప్నంలో మహిమానం, మహిమను అనుభవిస్తూ ఉన్నది. యత్ ఏదైతే దృష్టం, దృష్టం అంటే చూడబడుతున్నదో, అనుపశ్యతి మరలా చూస్తున్నది. యత్ దృష్టం, యత్ దృష్టం దృష్టం అనుపశ్యతి, ఏదైతే చూడబడుతున్నదో అనుపశ్యతి మళ్ళీ చూస్తున్నది. శృతం శృతం ఏవ, వినబడిన దాన్ని ప్రతిదాన్ని కూడా తెలుసుకొని చూస్తూ ఉన్నది, వింటూ ఉన్నది. అనుశృణోతి మళ్ళీ వింటున్నది. దేశ దిగంతరై వివిధ స్థలాలలో, దిక్కులలో కూడా ప్రతి అనుభూతం, అనుభవించబడిన దానిని పునః పునః మరలా మరలా ప్రతి అనుభవతి, అనుభవిస్తూ ఉన్నది. దృష్టం చూడబడుతున్నది, అదృష్టం చూడబడనిది. దృష్టం అదృష్టం, చూడబడినది చూడబడనిది కూడా. శృతం వినబడినది వినబడనది కూడా. ఇట్లా ఈ విధంగా అనుభూతం అనుభవించబడినది, అనుభూతం అనుభవించడానికి కూడా. ఇది సత్ నిజమైనది, అసత్ నిజం కానిది. ఇది నిజము, ఇది నిజం కానిది అనేటువంటిది కూడా ఇక్కడ తెలుస్తూ సర్వం అంతటిని కూడా పశ్యతి చూస్తూ ఉన్నది. సర్వ సమస్తం అన్ని కూడా పశ్యతి చూస్తూ ఉన్నది అని అర్థం చెబుతున్నాడు. దీనిలో ఏం చెబుతున్నారంటే, దీనిలో విశేషమైనటువంటిది ఇంద్రియములు అంటే, ఇంద్రియములను పక్కన పెట్టేసేసి నిద్రావస్థలో ఉన్నప్పుడు మనస్సు ఏం చేస్తున్నది అంటే, జాగ్రత్త అవస్థలో ఏర్పడిన సంస్కారాలతో స్వప్నంలో తనకు మరో ప్రపంచం నిర్మించుకొని అనుభవిస్తూ ఉంటుంది. ఇది అద్భుతంగా ఉన్నది అని చెబుతున్నాడు ఇక్కడ. ఏమిటంటే దీనిలో చెప్పేటువంటి దీనిలో, ఈ స్థితిలో దేవత తన స్వప్న మహిమను అనుభవిస్తూ ఉన్నది. ఇంతకు ముందు చూసినవన్నీ మళ్ళీ చూస్తున్నది. దృష్టం చూసినది మళ్ళీ దృష్టం చూస్తున్నది. శృతం విన్నవి మళ్ళీ వింటున్నది. అనగా కళ వచ్చింది అని అని అంటాడు పొద్దున్నే. కళ వచ్చిందని నేను అప్పుడెప్పుడో చూశానయ్యా, అక్కడ ఏదో అక్కడ చూసినటువంటి దాన్ని మళ్ళీ చూస్తున్నాను అంటాడు. అలానే నువ్వు అప్పుడేదో చెబుతున్నటువంటి మాటలు కూడా మళ్ళీ గుర్తుకొచ్చినాయి అయ్యా నాకు అని చెబుతుంటాడు. అంటే కళలో ఏంటనమాట, ఎప్పుడో జరిగినటువంటి జాగ్రత్త అవస్థలో జరిగినటువంటివి మళ్ళీ రిపీట్ అని అర్థం. అది మరలా రిపీట్ అవుతూ ఉన్నాయని అర్థం. ఇది వివిధ దిశలలో స్థలాల్లో అనుభవించినవన్నీ కూడా ఈ స్వప్నావస్థలో కనబడుతున్నాయి. అన్నిటిని కూడా తానే అయి చూచిన దాన్ని, చూడని దాన్ని, వినిన దాన్ని, వినని దాన్ని, అన్నింటిని కూడా అనుభవించిన దాన్ని, నిజమైన దాన్ని కూడా, కాని దాన్ని అన్నింటిని కూడా చూస్తూ ఉన్నది. ఏష దేవ, ఈ మనస్సు అన్నింటినీ అనుభవిస్తూ ఉన్నది. అనుభవిస్తూ ఉన్నది అని అంటే, ఇంద్రియాలు నిద్రపోతూ ఉన్నాయి, వాటిని పక్కన పెట్టేసి తాను ఒక్కడే అనుభవిస్తూ ఉన్నాడు ఈ దేవత. ఇవి జాగ్రత్త అవస్థలో ఉన్న సంస్కారాలు, కుసంస్కారాలు కానీ సుసంస్కారాలు కానీ ఏవైనా సరే, వీటన్నిటినీ చేత వచ్చినటువంటి దృశ్య, దృష్ట, అదృష్ట, అలానే పశ్యతి, అనుపశ్యతి, ఇట్లా ఒక్కొక్క దానికి అనగా ఇంద్రియాలు, 5 ఇంద్రియాలు. కళ్ళు చూస్తున్నాయి, చూస్తున్నాయి. చెవులు వింటున్నాయి, మళ్ళీ అవి వింటున్నాయి. అట్లా ఈ విధంగా అన్ని ఆ ఇంద్రియముల ద్వారా ఏదైతే ఇదివరకు అనుభవించిందో వాటన్ని పునః మరలా అనుభవిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ కూర్చుంటున్నది ఈ దేవత అని చెప్పాడు. అది ఆ కళ వచ్చినప్పుడు లోపల ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంటుంది. ఒక్కొక్కసారి మనకి కొంతమంది ఆ కళలో ఆ కళలో ఏంటంటే ఏదో మాట్లాడుతుంటారు. కళలో ఏదో నిద్రపోతుంటారు. కలవరిస్తున్నాడు వాడు అని అంటారు. చూడండి, ఉదయం లేచింది, ఏంద్రా కలవరిస్తున్నావు నువ్వు రాత్రి? నేను కలవరించాను. నేను ఎప్పుడు కలవరించాను? నేను నిద్రపోతుంటే
నేను నిద్రపోతుంటే నేను ఎప్పుడు నువ్వు మాట్లాడుతున్నావయ్యా నువ్వు. ఆ మాటలు కూడా ఈ మాటలు ఇవి మాటలు మేము విన్నామో చెబుతాం. నేను అసలు ఎరగను అని అంటాడు. ఇది కలవరించారని అంటారు, చూశారు. మరి అక్కడే మనకు ఒక ఆశ్చర్యం వేస్తుంది. ఆ పలికినటువంటి మాటలు మనం వింటున్నాము. పలకటానికి నోరు పని చేయాలి కదా. నోరు పని చేయకపోతే ఎట్లా? పలుకుతున్నాడంటే మనస్సు పని చేయకపోతే ఎట్లా పలుకుతాడు వీడు? చూడండి మనస్సు ఎంత పని చేస్తున్నదో. ఇది మనస్సు అనేటువంటి దేవత వాడికి చేత పలిగిస్తూ ఆనందాన్ని అనుభవింపు చేస్తున్నది. ఆ వెనకటివన్నీ గుర్తుకొస్తున్నాయి వీడికి. ఆ వెనకటివన్నీ గుర్తుకొస్తున్నాయి. అవి చూసినాయి, అవి తిన్నాను, ఇవి తిన్నాను, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, అవి చూశాను, ఇవి చూశాను. అదంతా వాడు రాస్తే ఒక పుస్తకం 10 పేజీలు అవుతుంది. ఈ 10 పేజీల విషయం అంతా వీడు ఈ రాత్రిపూట మరి 5 నిమిషాల్లో చూశాడో 2 నిమిషాల్లోనే చూశాడు వీడు. ఆ స్వప్నం అనేటువంటిది అంత విశేషంగా చెబుతున్నాడు. దీనికి ఏంటి? మనస్సు అనేటువంటి చెబుతున్నాడు. ఈ మనస్సులో ఈ విధంగా జరుగుతూ ఉన్నదేనని చెబుతూ దీనిలో ఇంకేం చెబుతున్నాడంటే విశేషాలు దీనిలో కూడా. తర్వాత మంత్రంలో ఇంక విశేషమైనటువంటి దీనిలో మన శంకరులు వారు కూడా ఏమంటున్నారంటే, ఇంద్రియాలన్నీ నిద్రావస్థలో నిద్రాణములై ఉన్నప్పుడు మనస్సు జాగ్రత్త అవస్థలో ఏర్పడే సంస్కారాలతో స్వప్నంలో తనకు మరో ప్రపంచం నిర్మించుకొని అనుభవాలను పొంది ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంటుంది అని శంకరులు వ్యాఖ్యానం చేసినటువంటిది అన్నమాట ఇది. కాబట్టి కళలోని అన్ని అంశాలు నిజమైన అనుభవాల సంస్కారాలే. అయితే అవి విభిన్న సమయాలలో ఏర్పడి ఉంటాయి. విభిన్న సమయములలో ఏర్పడిన ఎప్పుడో 4 ఏళ్ళు కావచ్చు, 2 ఏళ్ళు కావచ్చు, నిన్ననే కావచ్చు, ఏమైనా సంగతి. ఆ సమయములు అనేటువంటి విభిన్నమైనటువంటి, అమెరికా పోయినప్పుడు కొన్ని చూసుంటాడు, ఇండియా వచ్చినప్పుడు కొన్ని చూసుంటాడు, అవి రకరకాలైనటువంటి అవి విభిన్నమా అయి ఉంటాయి అని చెబుతున్నాడు. అయితే అవి విభిన్న సమయాల్లో, అవి నిద్రలో తార్కిక శక్తి, ఇచ్ఛాశక్తి పనిచేయని సమయంలో అతి విచిత్రంగా అద్భుతంగా గుర్తబడి ఈ కళలు వస్తాయి. తార్కిక శక్తి, ఇచ్ఛాశక్తి పనిచేయని సమయంలో ఈ 2 శక్తులు పనిచేయవు. దానిలో ఇచ్ఛాశక్తి క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి, క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపిణి ఎక్కడ వచ్చింది? లలిత రహస్య సహస్రనామాల్లో వచ్చింది. అక్కడ ఇక్కడ విషయాన్ని అక్కడ అనుసంధానం చేయాలి. అందుకనే అక్కడ ఉపనిషత్తులు యొక్క విశేషాలు వస్తాయి. అందరిలో ఆ శక్తి అనంత ఎవరు? అమ్మవారి యొక్క శక్తి అని దానిలో అట్లా చెబుతారట. ఇట్లా చెబుతూ కళలోని అనుభవాలు మనం జాగ్రత్త అవస్థలో ఎన్నడూ కని విని ఎరగని విషయాలు. కానీ సాధారణమైన కళలను మనఃపరంగా కంటే దేహపరంగానే మరింత చక్కగా వివరించవచ్చును. ఏవి అనమాట? సాధారణమైన కళల్ని అయినప్పటికీ మనశ్శక్తి సూక్ష్మ శరీరాల అస్తిత్వాన్ని నిరూపించే కళలు కూడా ఉన్నాయి. సూక్ష్మ శరీరం వలన ఇవి జరుగుతున్నాయి అనేటువంటిది కూడా ఉన్నాయి అని చెబుతూ ఇక్కడ జాగ్రత్త అవస్థలో లాగా కాక ఇంద్రియాలు అనే ముసుగు వదిలించుకొని మనస్సు తన నిజ స్థితిని అనుభవిస్తూ ఉన్నది. ఇక్కడ చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పాడు. ఇంద్రియాల మీద ఒక ముసుగు ఉంది, మనస్సు అనేటువంటిది. ఈ మనస్సు అనేటువంటిది ఆ ముసుగు వదిలించుకొని తాను స్పెషల్గా ఉండి అనుభవిస్తూ ఉన్నదిట. అదిట అంటే ఇప్పుడు ఇంద్రియాలు 5 ఇంద్రియాలు ఏంటి కనెక్ట్ అయి ఉన్నాయి అనేటువంటిది మనకు ఆత్మానోరధన విద్ధి అనేటువంటి దానిలో తెలుస్తూనే ఉన్నది కదా. అన్ని ఇంద్రియాలని మనసు కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి మనకు అర్థమవుతున్నది. కానీ ఇక్కడ మాత్రము ఈ మనస్సు అనేటువంటిది ఈ ఇంద్రియాల మీద కప్పబడి ఉన్నది. ఇంద్రియాలన్నీ పక్కన పెట్టేసి తాను ఒక్కడే ప్రత్యేకంగా అనుభవిస్తూ కూర్చున్నాడు అని చెబుతున్నాడు. కాబట్టి మనస్సు అనేది ఈ స్వప్నానికి సంబంధించినటువంటిది అని చివరికి చేర్చాడు. మనస్సు అనేటువంటిది ఈ మనస్సు అనేది స్వప్నానికి సంబంధించి తేల్చి ఇంకో విశేషం చెబుతున్నాడు. మన రాబోయేటువంటి జీవాత్మ వస్తూ ఉన్నది. ఏమిటంటే దీనిలో జీవాత్మని గురించి వస్తున్నాడు. మనస్సు తేజస్సు చేత ఆక్రమించబడినప్పుడు దేవత స్వప్నం చూడడు. అప్పుడు ఈ శరీరంలో ఆనందం అనుభూతం అవుతుంది. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే జీవాత్మకు సంబంధం లేదు అని చెబుతున్నాడు. అది ఎలా చెబుతున్నాడో చూస్తున్నాడు. ఈ కళలు పొందుతున్నాడు కానీ జీవాత్మకు సంబంధం లేదు అంటున్నాడు. మనస్సుకే సంబంధము. ఈ విషయాన్ని ఏం చెబుతున్నాడంటే సహా
యదా తేజస అభిభూత సహ అంటే ఎవరు? ఈ మనః. ఈ మనస్సు అనేటువంటి వాడు యదా ఎప్పుడైతే తేజస అభిభూత భవతి, తేజస్సు చేత అభిభూత ఆక్రమింపబడినది అవుతున్నాడో, ఎప్పుడైతే ఈ మనస్సు అనేవాడు తేజస్సు చేత ఆక్రమింపబడివాడు అవుతున్నాడో, అత్ర ఇక్కడ ఈ స్థితిలో ఈ శరీరంలో ఏషః ఈ దేవః అనగా ఇక్కడ జీవాత్మ. ఇక్కడ మంత్రంలో 2 పదాలు వేశాడు. ఏమిటో తెలిసిన సహాతోటే మనస్సు చెప్పాడు, దేవహతోటి జీవాత్మ చెప్పాడు. మళ్ళీ దేవహ అంటే మీరు మనస్సు అనుకుంటారేమో అక్కడ వింగడించి చేసేసాడు అక్కడ. ఎందుకని ఇంత క్రితం దేవహ అంటే మనస్సు అని చెప్పాం కదా, అది ఎందుకని ఆ మాట చెప్పేశాడు. అది ఇది కాదు. ఏష దేవహ ఈ జీవాత్మ స్వప్నాన్ కలలను న పశ్యతి. జీవాత్మ కలలను న పశ్యతి, చూడనే చూడడు. ఆయన చూడట జీవాత్మ. ఇక్కడ జీవాత్మ అనేటువంటి చూడడు అని అంటే మనకి ఎంత దూరం వెళ్ళిపోతుందంటే అద్వైతంలోకి వెళ్ళిపోతాడు. జీవాత్మ పరమాత్మ ఒకడే కదా మరి. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. జీవాత్మ పరమాత్మ వేరు వేరు అంటేనే ద్వైతంలోకి వెళ్ళిపోతాం, ఒకటే అంటేనేమో అద్వైతంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఇక్కడ ఈ జీవాత్మ ఈ కళలను పట్టించుకోవడం అసలు ఆయనకు సంబంధమే లేదు. నా పశ్యతి, చూడడు. తదా అప్పుడు ఆ సమయంలో ఏకస్మిన్ ఈ శరీరే, ఈ శరీరంలో, ఈ ఏకస్మిన్ ఈ శరీరంలో ఏతతు ఈ సుఖము కలుగుతూ ఉన్నది. అప్పుడు ఈ శరీరంలో సుఖం అంటే ఆనందం. ఇది ఇక్కడ అర్థం. ఇక్కడ ఏం చెప్పాడు? మనస్సు బాగా ఆనందాన్ని అనుభవిస్తున్నది అని చెప్పాడు కదా. అప్పుడు ప్రశ్న వేస్తారేమో, ఏమండి జీవాత్మ అనుభవిస్తున్నాడా అని ప్రశ్న వేస్తారు కదా. దానికి సమాధానం చెబుతున్నారు, జీవాత్మకి ఏమి సంబంధం లేదండి అని చెప్పాడు. అది ఈ ఆనందాన్ని, కలల ఆనందాన్ని అనుభవించడం అనేటువంటిది జీవాత్మకి ఏమీ సంబంధం లేదు, ఈ సుఖము ఏమీ సంబంధం లేదు అని చెబుతున్నాడు. ఎందుకంటే దీనిలో రాబోయేదల్లో సుఖము అనే మాటకు అర్థాలు వస్తాయి మనకు. దీనిలో కూడా భగవద్గీతలో కూడా సుఖం ససుఖమాప్నోతి గీతలో వస్తుందన్నమాట. అక్కడ సుఖం అనేది మోక్ష సుఖం, అలానే ఆనందం అనేటువంటిది బ్రహ్మానందం. అక్కడ వాటికి అర్థాలు అన్నమాట. అక్కడ ఇక్కడ ఉన్నటువంటివి కేవలం శరీర సుఖములు, శరీరంలో సుఖము అనే మాట వేశాడు. ఏకస్మిన్ శరీరే, ఈ శరీరములో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటున్నాడు అని చెబుతున్నాడు. ఏది? స్వప్నములో జరిగినటువంటి దానికి అని చెబుతున్నాడు. అని చెప్పి ఆ తర్వాత ఈ శరీరంలో ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. గాఢ నిద్రలోని ఆనందమయము, ప్రశాంతము అంతా కూడా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. ఈ విధంగా ఎక్కడికి వీడు వెళ్ళి అనమాట, స్వప్నంలోనేమో కలలు కన్నాడు, జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి వాటన్నిటినీ కలలు కన్నాడు. తర్వాత ఈ దీనిలోకి వచ్చాడు, ఏంటంటే సుషుప్తిలోకి వచ్చాడు. ఆ సుషుప్తిలోకి వచ్చినప్పుడు ఇక్కడ వచ్చినటువంటి విశేషాలు చెబుతున్నాడు. ఈ సుషుప్తిలో వచ్చినప్పుడు ఇతని యొక్క శరీరంలో ఈ జీవాత్మకి ఏమి సంబంధం లేదు అని చెబుతాడు. అక్కడ మనస్సు చేత ఆక్రమించబడినటువంటి ఆ కళలని ఆయన దర్శనం చేసుకుంటున్నాడు. జీవాత్మకి ఏమీ సంబంధం లేదు అని చెప్పేశాడు. ఇది ఇప్పుడు చెప్పబోయేది ఏమిటంటే ఒక విశేషం చెబుతున్నాడు. ఏమిటంటే దీనిలో ఏమిటంటే పక్షులన్నీ తమ గూళ్ళు చెట్లకు చేరుతూ ఉంటుంటాయి. సాయంకాలం అయ్యేటప్పటికి ఎక్కడెక్కడ పక్షులన్నీ కూడా పరిగెత్తుకుని వాటి ఇంటికి చేరుతుంటాయి. అంటే ఎక్కువ చెట్టు మీద గూళ్ళు ఉంటాయి, అక్కడ చేరుతుంటాయి వాటి యొక్క స్థానాలకి. అది మనకు కనపడుతున్నది ఉపమానం. ఇవన్నీ కూడా మరి ఈ ఇంద్రియాలు అన్నావు కదా, ఈ మనస్సు అన్నావు కదా, మరి ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి అనే ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం చెబుతున్నాడు. ఏమిటంటే శ్రేష్టమైనటువంటి ఆత్మని చేరుకుంటూ ఉన్నాయి అని చెబుతున్నాడు. ఆ విషయం ఎలా చెబుతున్నాడంటే, స యథా సౌమ్య బుద్ధిమంతుడా అని గురువుగారు
సంబోధిస్తున్నాడు గార్గ్యని. హే గార్గ్య బుద్ధిమంత, యథా ఏ విధంగా వయాంసి వాసో వృక్షం. వయాంసి అని అంటే అర్థం ఏమిటంటే పక్షులు. ఈ పక్షులు వాసహ వృక్షం, వృక్షమును వసించి ఆసి అంటే ఆ వృక్షముల్ని వాసనంగా చేసుకొని ఉంటాయి అవి. సంప్రతిష్టంతే, ఆ వృక్షముల మీద అవి స్థితమై ఉంటాయి. అలా ఉన్నటువంటి ఆ చెట్లు సాయంకాలం కాగానే ఏమోహ వైతత్తు సర్వం పర ఆత్మని సంప్రతిష్టతే, ఆ విధంగానే ఆ పక్షులు ఎలా అయితే గోళ్ళకి చేరుకుంటాయో ఇవన్నీ కూడా. ఇవన్నీ అంటే ఏమిటి ఇక్కడ? అక్కడ పక్షులు అంటే మనకు అర్థమవుతున్నది. ఇవన్నీ అంటే కూడా ఏమిటి అనేటువంటి ప్రశ్న. ఇక్కడ శ్రేష్టమైనటువంటి ఆత్మ, జీవాత్మ, శరీరం ఇత్యాదులకు సంబంధించినటువంటిది అని చెబుతున్నాడు. ఆత్మను చేరుకుంటాయి అన్నాడు. ఇవన్నీ అది ప్రశ్న. ఇవన్నీ మన శరీరంలో గుట్ట ఉంది, పెద్ద గుట్ట. ఏంటంటే కూరగాయల గంప అన్నట్టు. కూరగాయల గంప అన్నట్టు గంప నెత్తి మీద పెట్టుకుపోతున్నట్టు. ఏమిటి అన్నాడు? కూరగాయల గంప అన్నట్టు. ఏ దించు అన్నట్టు. చూస్తే 10 రకాలు కనపడ్డాయి. ఈ 10 రకాలు ఒక గంపలోనే ఉన్నాయి, ఒక పాత్రలోనే ఉన్నాయి. మూసుకుపోతున్నాడు ఎవడు? ఒకడు మూసుకుపోతున్నాడు. ఎక్కడికి పోతున్నావురా నువ్వు? సరే, వాడు ఏదో ప్లేస్ అవుతాడు, వాడి యొక్క లక్ష్యం ఏదో ఉంది, ఆ లక్ష్యానికి పోతున్నాడు. అట్లనే మనలో ఉన్నటువంటి వాడు వీడు ఏం చేస్తున్నాడంటే ఈ మూసుకొని చివరికి అక్కడ పోయి పక్షిలా కూర్చుంటున్నాడు. ఈ రకరకములైనటువంటి మోసుకొని పోతున్నాడు వీడు, అంతా ఒక గంపలోకి ఎత్తుకొని అన్నట్టుగానే ఇక్కడ చెబుతున్నాడు. ఇవన్నీ అవన్నీ ఏమిటి అనేటువంటి ఈ ప్రశ్నకి ఇక్కడ ముందుగా మనం ఒక విషయాలు చెప్పుకొని దానిలోకి వచ్చేసేద్దాం. ఏమిటంటే పంచతన్మాత్రలు ఒక మాట ఉన్నది, శబ్ద స్పర్శ రూప రసగంధములు అనేటువంటి ఇంకొక మాట ఉన్నది, తర్వాత ఇంద్రియాలు అనేది ఇంకొక మాట ఉన్నది. ఇప్పుడు ఇంద్రియములు ఏమిటి అని అంటే కళ్ళు, చెవులు, ఈ విధంగా 5 ఇంద్రియాలు చెప్పేస్తాము. ఈ 5 ఇంద్రియాలు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు అని అంటే మనం ఏం చెబుతామనంటే పంచతన్మాత్రలు ఉన్నాయి. 5 తత్తు మాత్రలు. తత్తు ఆ పరమాత్మ యొక్క మాత్ర, సూక్ష్మము. అసలు మాత్ర అంటే అదే అర్థం. మనం మాత్రలు చేసుకుంటున్నావు, ఆరోగ్యంగా ఉండాలని మాత్ర వేసుకోవాలి. అప్పుడు మాత్ర అనే శబ్దం ఉపయోగిస్తాం. వైద్యుడు మాత్ర ఇచ్చాడు, సరే ఇంగ్లీషు టాబ్లెట్ అయిపోయింది అనుకో. ఈ మాత్ర శబ్దం అనేటువంటిది సంస్కృత శబ్దం. ఈ మాత్ర అనేసి సూక్ష్మము. మనం అన్నమేమో కంచం నిండా పెట్టుకొని అది ఇది 10 రకాలు పెట్టుకొని తింటాం, అది సూక్ష్మం కాదు. అది కూడా మాత్రే. అది కూడా లోపల అగ్ని అనేటువంటిది ఉన్నది, దానికి మండుతూ ఉన్నది. కాబట్టి దానికి మందు వేయాలి. దానికి మందు వేస్తే అప్పుడు తగ్గుతుంది. అందుకని ఆ మందు వేయటానికి మనం ప్లేట్లో పెట్టుకొని 4 రకాలు పెట్టుకొని తింటాం. మందు వేసాం, ఆకలి మంట తీరిపోయింది. ఆకలి మంట అనేది కూడా ఒక వ్యాధి. ఆ వ్యాధిని మనం నేను లెక్క చేయను, నిన్ను నా ఇష్టం అని కూర్చున్నాడు అనుకో, 2-3 రోజులు సరే కూర్చో నాకే అంటాడు. సరే నేను పోతున్నానులే అంటుంది. అందుకని ఏం చేస్తారనమాట, అందుకని ఆ వ్యాధి ఏం చేస్తుంది, అగ్ని మంట వీడిని పడగొట్టేసేస్తుంది. అందుకని ఎందుకులేమా నీ వ్యాధి తగ్గటానికి నీకు కావాల్సినటువంటి మాత్ర వేసేస్తున్నాను. ఒక ప్లేట్లో 4 రకాలు పెట్టుకొని వేసేస్తాడు లోపలికి. అమ్మయ్య నాకు వేసావు కదా, నువ్వు బతుకుతావురా నువ్వు, కాబట్టి నేను బతికిస్తానని ఉంటుంది. ఇది అట్లనే అసలు నిజమైన వ్యాధి వచ్చిందనుకో, అప్పుడు డాక్టరు నువ్వు ప్లేట్లో పెట్టుకొని ఇంత పెట్టుకుంటే ఈయన ఎంత ఇస్తాడయ్యా అంటే ఆ వ్యాధి నన్ను నయం కావటానికి ఎంత ఉందయ్యా అంటే కంది గింజ ఎంత మాత్ర ఒకటి ఇస్తాడు. చూడండి, కంది గింజ అంత మాత్ర లోపలికి పోయి, ఇది సూక్ష్మం కదా, ఈ సూక్ష్మమైనటువంటి శక్తి లోపలికి పోయి పెద్ద అనంతమైనటువంటి రోగాన్ని పోగొడుతుంది. ఈ సూక్ష్మ శక్తి ఆ అనంతమైనటువంటి దాన్ని దీన్ని సూక్ష్మమైనటువంటి పోగొడుతుంది. ఎంత గొప్ప విశేషం. అందుకని మాత్ర పెట్టేశారు.
కాబట్టి అనంతమైనటువంటి ఆ శక్తి అంతా కూడా మాత్రలోకి వచ్చేసినాయి. మాత్రలోకి చిన్న కంది గింజంత అనుకుందాం. అనంతమైన శక్తి ఏంటి? తత్వం. ఆ తత్వం ఒక మాత్రగా వచ్చాడు. అవి పంచతన్మాత్రలు. పంచతన్మాత్రలు అవి శబ్ద స్పర్శ రూప రస గంధములు. ఇవి ఇవి చిన్న చిన్న 5 మాత్రలు. ఈ 5 మాత్రలలో నుంచి 5 పంచభూతాలు వచ్చినాయి. 5 పంచభూతాలు శబ్దం అనేటువంటి దానిలో నుంచి ఆకాశం వచ్చింది. స్పర్శ దానిలో నుంచి వాయువు వచ్చింది. వాయువు వచ్చిన తర్వాత అగ్ని. అగ్ని వలన అగ్ని వచ్చింది. తర్వాత అగ్నిలో నుంచి నీళ్లు. ఇట్లా ఈ విధంగా శబ్ద స్పర్శ రూప నుంచి ఏమో అగ్ని వచ్చింది. శబ్ద స్పర్శ రూప రస అంటే నీళ్లు అనమాట. అట్లా అనమాట. ఈ విధంగా గంధ భూమి ఇట్లా వచ్చి వీటికి 5 ఇంద్రియాలు ఏర్పడ్డాయి మళ్ళీ. అనగా అర్థం ఏమిటి? మన శరీరము మూలమైనటువంటి పంచతన్మాత్రలు అనేటువంటి పంచభూతాలకి మూలమైనటువంటి పంచతన్మాత్రల నుండి పంచీకరణం అంటారు. అదే ఈ శరీరం ఏర్పడ్డది. కాబట్టి ఈ శరీరంలో 5 పంచభూతాలు ఉన్నాయి. అది చెప్పాడు. శరీరంలో 5 పంచభూతాలు ఉన్నాయి. 5 పంచభూతాలకి ఏం చెప్పారనంటే అవి అనుభవించడం కోసం అవి 5 ఇంద్రియాలు పెట్టాడు. 5 ఇంద్రియాలు పెట్టి ఉదాహరణ నాసిక పెట్టాడు. నాసిక ఏం చేస్తుంది? వాసన చూస్తుంది. ఈ వాసన యొక్క లక్షణం దేనికి? భూమి, గంధవతి, పృథ్వీ అని చదువుకున్నాం. కాబట్టి నీలో భూమి ఉన్నది. ఆ భూమి ఉన్నదని చెప్పడానికి నువ్వు వాసన చూస్తున్నావు. కాబట్టి ఆ భూమి ఉండి ఏం చేస్తున్నది అంటే నేను ఉన్నాను నీలో అని చెప్పడానికి నువ్వు వాసన చూస్తున్నావు. అలానే స్పర్శ అంటే మనకి చర్మం, వాయువు ఇట్లా ఇలా ఈ విధంగా 5 పంచభూతములు మన శరీరంలో ఉండి 5 ఇంద్రియములతోటి ఈ శరీరాన్ని నడుపుతూ ఉన్నది. కాబట్టి ఈ శరీరం అంతా కూడా ఎవరి శరీరము అని దగ్గరికి చూస్తే తత్తు వాడిది శరీరం. ఆ తత్తు వాడు ఏం చేస్తున్నాడంటే వచ్చి శరీరాన్ని తానే తయారు చేసుకొని వచ్చి తానే కూర్చున్నాడు. ఆ తత్తుగాడే లోపల కూర్చున్నాడు. ఆ తత్తుగాడే లోపల ఉన్నాడు కదా. కాబట్టి ఇవన్నీ ఆయన కూర్చునేటప్పుడు ఇవన్నీ వర్క్ చేస్తున్నాయి. రాజుగారు ఉండేటప్పటికి అందరూ వర్క్ చేయాలి కదా, చేస్తున్నారు అందరూ అనమాట. కాబట్టి తత్ అనేటువంటి వాడు లోపల ఉన్నాడు. ఆ తత్తునే మనం ఏం చెబుతున్నాం అన్నప్పుడు పరమాత్మ ఏకమేవ ద్వితీయం బ్రహ్మ అని చెప్పుకుంటే తర్వాత ఇంకా జీవాత్మ పరమాత్మ అనేటువంటి వస్తున్నాయి. ఇదంతా ఏమిటంటే ఇదంతా ఒక పెద్ద గంప. ఇవన్నీ ఒక పెద్ద గంపలో పెట్టుకొని ఉన్నాయి అనమాట. ఈ తత్తుగాడు పెద్ద గంప పెట్టుకొని కూర్చున్నాడు. ఇది దాని అర్థం. ఆ గంపలోకి ఆ గంపంతా అక్కడ ఒక చోట చేరుస్తున్నాడు. ఎక్కడికి? ఆ తత్తులోకి చేరుస్తున్నాడు. ఇది చెప్పటానికి ఇక్కడ ఒక పెద్ద మనకి మంత్రం చెప్తూ వస్తున్నాడు అనమాట. ఇది 8వ మంత్రంలో చెబుతున్నాడు. ఏమిటంటే దీనిలో పృథివీ మాత్ర, అదే ఇప్పుడు చెప్పుకున్న దాన్ని చెబుతున్నాడు. పృథివీ అంటే భూమి. ఆ భూమికి ఏంటి అనమాట? పృథివీ మాత్ర శబ్దస్పర్శ రూప రసగంధములలో గంధమాత్ర. అట్లా ఈ విధంగా వరుసగా చెబుతూ ఉన్నాడు వాటిని. పృథివీ మాత్రాచ ఆపశ్చ, దీనికి ఆపో మాత్రాచ ఆపశ్చ. ఆపహ అంటే నీళ్లు నీళ్ల మాత్ర. భూమి మాత్ర, నీళ్లు నీళ్ల మాత్ర అట్లా అనమాట. తేజశ్చ అంటే అగ్ని. తేజశ్చ తేజో మాత్రాచ వాయుశ్చ వాయు మాత్ర. అన్ని మాత్రలే అంటే సూక్ష్మ రూపాన్ని పొందాయి అని అర్థం. అది సూక్ష్మ రూపాన్ని పొందాయి. భూమి అంత పెద్దది కదా, చిన్న ఆవగింజ అంత అయిపోయిందని. అది ఇప్పుడు మాత్ర. ఇవి ఎందుకు చెబుతున్నాడంటే ఈ మాత్రలు కూడా అసలు ఎందుకు చెప్పాడంటే దీనికి వెనక మనకు దీనిలో వస్తుంది. ఏంటో అంటే బృహదారణ్యకంలో వస్తుంది అనమాట. ఎందుకు చెబుతున్నాడంటే ఎప్పుడైతే లయం అయిపోతూ ఉంటాయో, లయం మొత్తం లయం కావాలి కాబట్టి మొత్తం
సృష్టి స్థితి లయ అన్నాడు కదా, లయం కావాలి కదా. ఆ లయం అయిపోయేటప్పుడు కూడా అన్ని కూడా మళ్ళీ ఏ మాత్రలో నుంచి వచ్చాయో, మాత్రలో నుంచి పెద్దగా వచ్చాయో మళ్ళీ మాత్రలోకి పోతాయి, మాత్రంత అవుతాయి. అంటే భూమి మాత్రంత అవుతుంది, సూక్ష్మము అని అర్థం అన్నమాట. సూక్ష్మము అవుతుంది. దేనిలోంచి? నీళ్లలో నుంచి వచ్చింది కదా. ఈ మాత్రంతా ఇది నీళ్లలో పోతుంది. నీళ్లలో ఈ మాత్ర కలిసిపోయింది, టాబ్లెట్ కలిసిపోయింది. శుభ్రంగా మనం ఉప్పు నీళ్ళలో ఉప్పేస్తే శుభ్రంగా నీళ్ళలో కలిసిపోవటంలా అట్లా నీళ్లలో ఈ భూమి కలిసిపోయింది. ఈ భూమి అనే వస్తువు ఏం లేదు. అప్పుడు నీళ్ళు ఏమైనాయి అని అంటే అది ఒక మాత్ర అయిపోయింది. అది ఒక మాత్ర పెద్దదో సూక్ష్మం అయిపోయింది. అది ఎక్కడికి పోయింది? అగ్నిలోకి పోయింది. అదేమైపోయింది? అది చివరికి ఒక్కొక్కటి లీనం అవుతున్నాయి, ఒకదానిలో లీనం అయిపోతున్నాయి. ఎక్కడి? ఆకాశం దాకా పోయినాయి. ఆకాశం దగ్గర పోయేటప్పటికి కూడా మాత్ర ఓ చిన్న ఏదో ఆవగింజంత ఉంది చివరికి. ఈ ఆవగింజంతా కూడా ఏమవుతుంది? దీనిలో ఎన్ని ఉన్నాయి అన్నమాట, దాంతో కలిపి 5 ఉన్నాయి. ఇవి మొత్తం కలిపిపోయి ఆ ఆవగింజంత లేకపోతే సూక్ష్మం, మనం చెప్పాం కదా పరమాణుహు అని చెప్పామే, అణోరణీయాన్ మహతోమహీయాన్ అని చెప్పామే, అణువంత పరమాత్మ అని చెప్పామే. అణువంత పరమాత్మలో ఈ అణువు పోయి కలిసిందండి అని అర్థం. ఇప్పుడు అణువులో ఆ పరమాత్మ అనేటువంటి అణువులో ఈ మొత్తం అణువు అంతా కలిసింది. ఈ అణువు అంతా కలిసిందంటే ఇదంతా ఏమిటి అని అంటే సృష్టి. ఈ సృష్టి అంతా ఏమిటి అనేటువంటి దాన్ని చూస్తే సాంఖ్యంలోకి వచ్చేసరిగా ఇప్పుడు చాలా మందికి అర్థమైంటుంది. ఇప్పుడు అనగా అర్థం ఏంటనమాట, మొత్తం మాయా ప్రకృతి అంతా కూడా పరమాత్మకి చేరిపోయింది. అది అక్కడ చేరిపోయింది, అక్కడ కూర్చున్నాడు. ఆ మాయా ప్రకృతి దగ్గర ఆ పరమాత్మ అక్కడ కూర్చున్నాడు. ఆ మాయా ప్రకృతి పక్కనే కూర్చున్నది, ఆయన మెదలకుండా కూర్చున్నాడు. శుభ్రంగా వాళ్ళు సుఖంగా కూర్చున్నారు. కూర్చొని కొంతకాలం అయిపోయేటప్పటికి ఆయనకి ఏమనిపించింది అని అంటే సృష్టి చేద్దాంలే అని అనిపించింది. ప్రకృతి పక్కనే ఉన్నది. ప్రకృతి అంటే అర్థం ఏంటి? అవ్యక్తం కూడా అది. అదే మూల ప్రకృతి అని అంటారు. ఆ మూల ప్రకృతి ఉన్నది కదా, సృష్టి చేద్దాం అని అనుకునేటప్పటికి ఇక వరుసగా వాళ్ళలో నుంచి మళ్ళీ యథా ఆకాశంలో నుంచి మరి వాయువులో నుంచి అగ్గినట్టు వరుసగా దిగుతూ ఒక్కొక్కటి వ్యాపించుతూ ఉండి చివరికి మొత్తం ఈ సృష్టి ఎక్కడైతే ఉన్నదో అట్లా అయితే ఉందో అట్లా మొత్తం వచ్చేస్తుంది. అది దీనిలో మనకు బృహదారణ్య ఉపనిషత్తులో చాందోగ్యంలోనూ వస్తుంది. ఆ ప్రశ్న అడిగితే సమాధానం చెబుతాడు. ఆ సమాధానం ఎలా ఉంటుందో తెలిసిన, ఆయన వేసిన ప్రశ్న ఎట్లా ఉందో తెలిసిన, ఏమండి లోపలికి పోయి అన్ని కలుస్తున్నాయి కదా, గుట్టలు అన్ని కలుస్తున్నాయి కదా, మొత్తం ప్రాణులన్నీ పోయి పెద్ద గుట్ట పడిపోతున్నది కదా, పులులు, సింహాలు, మనుషులు, చెట్లు గిట్లు మొత్తం గుట్టంతా కలిసిపోతున్నది కదా, అందులో అణువు అంత అయిపోయింది కదా, మళ్ళీ వచ్చేటప్పటికి ఏ భాగానికి ఆ భాగాన్ని వచ్చేస్తున్నాయి అని అంటారు. ఎట్లా వస్తున్నాయి అంటే అని అన్నారు. ఏ భాగానికి ఆ భాగాన్ని ఎట్లా వస్తున్నాయి అని అంటే అప్పుడు చెప్పారనమాట, ఏవైతే ఇంకా కర్మఫలాలు తీసుకోవాల్సినటువంటి ఉన్నాయో అవన్నీ వాటి బట్టి యథారూపాలను తీసుకొని వస్తూ ఉన్నాయి బయటికి అని చెబుతాడు. అది దానిలో అందుకనే మనకు ఈ బృహదారణ్యకమను ఈ చాందోగ్యం పూర్తయితే గాని చాలా అనేక సందేహాలకన్నీ బయటపడవు. ఆ రెండు అయితేనే కానీ బ్రహ్మసూత్రాలకి పని విశేషంగా అర్థమవుతుంది. అట్లా అనమాట ఇది. ఆ విషయాన్ని ఇప్పుడు మొత్తం ఈ పంచీకరణ విషయం అనమాట ఇప్పుడు చెబుతున్నాడు. ఇవన్నీ ఇట్లా ఏర్పడ్డాయి అని చెబుతున్నాడు. ఇట్లా 5 పంచభూతాలు ఏర్పడ్డాయి అని చెబుతూ ఇంకా విశేషం ఏంటంటే ఆకాశ మాత్రాచ అని చెప్పి చక్షుశ్చ ద్రష్టవ్యంచ, చక్షు ఏమో చూస్తూ ఉన్నది, శ్రోత్రంచ శ్రోతవ్యంచ చెవేమో వింటూ ఉన్నది, ఘ్రాణంచ ఘ్రాతవ్యంచ అది నాసికేమో మళ్ళీ అది వాసన చూస్తున్నది, రసశ్చ రసయితవ్యంచ అంటే నాలుక రసనం అంటే రుచి చూస్తున్నది, త్వచ్చ స్పర్శయితవ్యం అంతే కదా, చర్మం ఏం చేస్తున్నది? స్పర్శను తెలుపుతున్నది, వాక్య వక్తవ్యంచ
వాక్యము పలుకుతూ ఉన్నది. ఇక్కడి నుంచి ఇంద్రియాలు చెప్పిన తర్వాత కర్మేంద్రియాలు చెబుతున్నాడు. అంటే అప్పుడు ఇంద్రియాలు ఎన్ని అంటే 5, 5, 10 కదా చెప్పేది మనం. కాబట్టి కర్మేంద్రియాలు చెబుతున్నాడు. ఆ కర్మేంద్రియాలు ఏంటంటే వాక్య వక్తవ్యంచ, వాక్కు పాణి పాద పాయువు ఉపస్థ అనేటువంటి మనకు 5 కర్మేంద్రియాలు చెబుతాం కదా. అది వాటిల్లో వాక్కు చెబుతున్నాడు. వాక్య వక్తవ్యంచ హస్తౌచ, హస్తౌచ అదాతవ్యంచ, ఆ చేతులు ఉన్నాయి, ఆ చేతుల చేత తీసుకోవటము. తర్వాత ఇంకోటి ఏంటంటే వస్తశ్చ ఆనంద ఇది ఇది. ఇక్కడ ప్రింట్ సర్టిఫికేట్ చూద్దాం. ఇక్కడ ఏమిటంటే 5 కర్మేంద్రియాలని గురించి చెబుతున్నాడు అనమాట. దీంట్లో 5 కర్మేంద్రియాలు ఒక్కొక్కటి చేసేటువంటిది చెబుతున్నాడు ఇక్కడ విశేషం. దీనిలో పాయుశ్చ విసర్జయిత్వంచ, పాయు అంటే విసర్జనం, అది తెలిసినటువంటిది. పాదౌచ గంతవ్యంచ, కాళ్ళున్నాయి అని అంటే నడుస్తున్నాయి. వాక్కు పాణి పాదం. మనశ్చ మంతవ్యంచ, మనస్సేమో మంతవ్యం ఆలోచనకి. బుద్ధిశ్చ బోద్ధవ్యంచ, బుద్ధేమో బోద్ధం. అంటే ఇవి ఇక్కడ ఏం చెబుతున్నాడు? అంతఃకరణాలు, 4 అంతఃకరణాలు. ఇప్పుడు వరుసగా చెబుతూ పంచతన్మాత్రలు, పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, 4 అంతఃకరణ చతుష్టయము, ఇవన్నీ కూడాలి మొత్తం. ఇవన్నీ కూడితే ఎన్ని వస్తాయి చూడండి. అంతఃకరణ చతుష్టయం చెబుతున్నాడు. బోద్ధవ్యం అహంకారశ్చ అహం కర్తవ్యంచ చిత్తంచ చేతయితవ్యంచ తేజశ్చ విద్యోతయితవ్యంచ ప్రాణశ్చ విధారయితవ్యంచ అని చెబుతున్నాడు. ఇక్కడ చివరి ఏమిటంటే దీనిలో చిత్తంచ అంటే చిత్తం అంటే జ్ఞానశక్తి, చేతవితవ్యంచ అంటే జ్ఞాపకం ఉంచుకోబడేది కూడా, తేజ కాంతి కూడా, విద్యోతయితవ్యంచ ప్రకాశించబడేది కూడా, ప్రాణ చ ప్రాణం కూడా, విధారయితవ్యంచ ధరింపబడేది కూడా, ఏతే సర్వే ఆత్మని సంప్రతిష్టంతి. ఇప్పుడు చెప్పిన ఈ గుట్టంతా కూడా ఎక్కడ అనంటే పక్షులు ఎట్టయితే చెట్టు మీద కూర్చుంటాయో అన్ని వెళ్ళి, అంటే ఎన్ని అనుభవించాయి, అన్ని పగలల్లో తిన్నాయి, బాగా తిన్నాయి అయిపోయింది. ఇక పోయి బర్రన పోయి చెట్టు మీద కూర్చున్నాయి. అట్లానే ఇవన్నీ కూడా ఏతే సర్వే ఆత్మని సంప్రతిష్టంతే, ఇవన్నీ కూడా ఆత్మయందు ఇవన్నీ ఆత్మయందు ప్రతిష్ఠితములై కూర్చొని ఉన్నాయి అని చెప్తున్నాడు. మొత్తం అక్కడికి పోతాయిట. ఇవి ఎక్కడుందండి ఆత్మ అనంటే ఆత్మ మనలోనే ఉన్నది. పక్షులే మరి గూట్లో అన్ని బయట అన్ని తింటున్నాయి కదండి, తినే ఒక చెట్టు మీద చేరుతున్నాయి కదండి, మనం చూస్తున్నాం కదండి అని అంటారు. అంతేనయ్యా, మనలో ఉన్న పక్షులు ఉన్నాయి, ఇంద్రియాలనే పక్షులు ఉన్నాయి, వీటికి పని లేదు, బయట పోయి తింటున్నాయి అని. ఆ తిని ఏం చేస్తున్నాయి అని అంటే అన్నీ కలిసి ఒక చోటుకి పోయి వచ్చిన చెట్టు మీద కూర్చున్నాయి. అవి ఏమిటండి చెట్టు అంటే ఈ శరీరము. ఈ శరీరంలో కొమ్మలు ఎన్ని ఉన్నాయి? ఈ ఒక్కొక్క కొమ్మ, ఎవడు కొమ్మ వాడిదే, ఎవడు గూడు వాడిదే. ఆ పక్షులు ఏ గూటికి ఆ గూడు పోయి కూర్చుంటాడు. కళ్ళలోనే గూడు ఉన్నది, కళ్ళ యొక్క శక్తి కళ్ళలో పోయి కూర్చుంటుంది. అనగా 11 ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఈ 11 ఇంద్రియాలు ఎవడి స్థానం వాడికి ఆ స్థానంలో పోయి కూర్చున్నాయి. ఎవరి గూట్లో వాడు పోయి కూర్చున్నారు. ఈ గూళ్ళు ఉన్నటువంటి ఉన్నాయి, అనేక గూళ్ళు ఉన్నాయి కదా, ఇవన్నీ కలిపినట్టు ఒక చెట్టు. ఆ చెట్టు ఎవరంటే ఆత్మ అని చెబుతున్నాడు. ఆ ఆత్మలో కూర్చొని ఉన్నాయి అని ఈ మొత్తం పంచతన్మాత్రలు ఇవన్నీ కూడా చెప్పారు. వీటిని మొత్తం లెక్క వేసి కూడితే మనకు ఎన్ని వస్తాయి అని అంటే వరుసగా లెక్క చూస్తే శబ్దస్పర్శ రూపరసగంధములు, పంచతన్మాత్రలు, ఈ విధంగా వరుసగా వేసి కూడితే అన్ని శబ్దస్పర్శ రూపరసగంధాలు 5, పంచతన్మాత్రలు 5, అంతేకాదు దానిలో నుంచి వచ్చినమాట. తర్వాత ఇంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, అంతఃకరణ చతుష్టయము 4. ఇప్పుడు ఎన్ని 24 అయినాయి. 24 అయినాయి. దీంతో పాటుగా అసలు ఆయన ఉన్నాడు.
ఎవరు అని అంటే ఆత్మ చైతన్యం ఉన్నాడు, వాడు ఆయన ఉన్నాడు అసలు ఆయన. వీళ్ళందరూ ఈ 24 మంది కూడా ఎవరిని ఆశ్రయించి ఉన్నారయ్యా అని అంటే ఇదిగో ఈయనను ఆశ్రయించి ఉన్నారు. అది ఈ 24 మంది మనలో ఉన్నారు. ఈ 24 శక్తులు, ఆ శక్తులు ఉండి సెంటర్లో ఉన్నాడు. ఎవరు ఆయన? ఎవరు? ఆత్మ. ఆత్మ సెంటర్లో ఉన్నాడు. ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఆయన యొక్క శక్తి చేత ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఆయన యొక్క శక్తిని ఏమన్నారు అని అంటే ఒకటిన్న అధ్వర్య అధ్యర్థం అధ్యర్థం అన్నాడు. ఒకటిన్నర అన్నాడు. ఎక్కడ? బృహదారణ్యోపనిషత్తు. ఏమిటండి ఒకటిన్నర? ఒకటి పరమాత్మ, అర పైన ఉన్నటువంటి ప్రాణము. ఇదనమాట వీటిలో. కాబట్టి ఇవన్నీ ఆ ఒకటిన్నరకి ఆశ్రయించుకొని ఉన్నాయి అని చెబుతారనమాట. ఇది కాబట్టి వాటి యొక్క శక్తి వలననే ఈ మొత్తం 24 పనిచేస్తున్నాయి అని చెప్తున్నారు. చేస్తూ ఉన్నాయి కాబట్టి నీవు ఏం చేస్తున్నావంటే ఈ 24ని ఛేదించుకొని నన్ను చూడుము అని చెబుతున్నారు. అనగా ఛేదించుకొని చూడాలి అని అంటే ఈ పక్షి ఏం చేస్తున్నది? ఎప్పుడు చూసినా దీనిలోని 24లోనే తిరుగుతున్నది. ఈ 24 ఏమిటా? నేను అనుభవిస్తున్నాను ఏమిటా? ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చినవి ఏమిటి అనేటువంటి అన్వేషణలో వీడు ఉంటల్లా. అన్వేషణతోటి ఉంటే ఏం చేస్తాడనమాట, వీటిని ఛేదించుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పోవడం. కానీ ఈ పక్షులన్నీ ఎక్కడవే కూర్చున్నాయి రా అని చూస్తుంటే చివరికి చెట్టు కనబడుతున్నది. ఆ చెట్టు మీద కూర్చున్నాయి. అట్లనే ఇవన్నీ పోయి ఎక్కడ ఆశ్రయించి ఉన్నాయి? ఆత్మను ఆశ్రయించి ఉన్నాయి అనేటువంటి విషయం తెలుసుకుంటాడు. అది తెలుసుకోవడం అన్వేషణలో. ఇది జ్ఞానపరమైనటువంటి ఆత్మను అన్వేషించడము అనేటువంటిది. ఈ ఆత్మను అన్వేషించినటువంటి వాడు అప్పుడు ఆత్మ సాక్షాత్కారానికి తగినట్లుగా ఇక తన యొక్క కార్యక్రమం మొదలుపెట్టుకుంటాడు. కాబట్టి ముందు తెలియాలి కదా మరి. అట్లా అనమాట. దీనిలో ఎక్కడంటే చాందోగ్యంలో వస్తుంది. ఏమిటనంటే పూర్వకాలంలో ఒక కథ చెప్తుంటాడు. విచిత్రంగా ఉంది. ఒక దొంగవాడు ఏం చేశాడంటే ఒక బాగా తెలిసిన పండితుడు లాంటి వాటితో పోయి దొంగతనం చేసి ఏం చేశాడనంటే వాడిని తీసుకొచ్చి ఆ అడవిలో వదిలేశాడు. అడవిలో ఎట్లా వదిలేశాడు తెలిసిన? కళ్ళకి గంతలు కొట్టి కళ్ళకి గంతలు కట్టి అడవిలో వదిలేసి వాడు వెళ్ళిపోయినట్టు. అంటే వాడికి ఎటుదనో తెలియదుగా, ఏం బతికితో పోతాడు, తెలిసే ఎవరు తింటారో ఎవరు తింటలేదు అని ఏదో వాడి పని వాడు చూసుకొని పోయినాడు. వాడు వెళ్ళిన ఒక 2 నిమిషాలకి వీడు పెద్ద కేకలు పెట్టాడు. ఈ కేకలు పెట్టి ఏం చేశాడంటే, అయ్యా నేను ఇక్కడ పడేశారు, ఎవరో రండి రక్షించండి అని అంటే ఆ కేక ఎవడో పోయేవాడు అన్నాడు. అరే నేను జంతువుల కోసం వస్తే మనిషి కేక వినపడుతున్నది అని వాడు వచ్చాడు, చూశాడు. ఆ చూసిన తర్వాత ఆ కళ్ళెప్పు తీసేసాడు. ఇదంతా కట్టెప్పు తీస్తాడు. అయ్యా ఎవరయ్యా ఇది? ఇంకా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏమిటయ్యా అని అంటే నేను గాంధార దేశం నుంచి వచ్చానండి అని అంటాడు. ఈ గాంధార దేశం నుంచి వచ్చానండి అన్నాడు. ఆ గాంధార దేశం నుంచి వచ్చాను కాబట్టి నా ఇంటికి నేను పోవాలి అన్నాడు. అంటే అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే వాడు, ఈ 4 మైళ్ళు నడవయ్యా, ఈ అడవి దాటిపోతావు, దాటిపోగానే ఒక ఊరు వస్తుంది, ఆ ఊళ్ళో అడుగు, నాకు నీ దేశాన్ని నాకు రూట్ తెలియదు, వాళ్ళని అడుగు అన్నాడు. వాళ్ళని అడుగు అని అంటే సరేనయ్యా అని పోయినాడు. ఆ ఊరు వచ్చింది. ఆ ఊర్లో వచ్చిన తర్వాత 4 పెద్ద మనుషులు, ఏమండి మా ఊరి గాంధార దేశం. కొంతమంది అంటే మా ఊరికి దారి చెప్పుండి అంటారు. అందుకని జాగ్రత్తగా ప్రశ్న వేసేటప్పుడు మా గాంధార దేశానికి దారి చెప్పండి అని అంటే, అయ్యా గాంధార దేశం అని ఎప్పుడో విన్నాం కానీ దానికి దారి తెలియదండి. ఒక పని చేయండి, మీరు ఇట్లనే కనుక వెళ్ళాలంటే ఒక ఊరు వస్తుంది, ఆ ఊళ్ళో ఎక్స్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన తెలుస్తుందండి, ఆయన పట్టుకోండి, ఆయన చెబుతాడండి అన్నాడు. సరే ఇట్లా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎవరండి? ఏమంటే గాంధార దేశానికి. ఇక్కడ ఎందుకు చెబుతున్నా తెలిసిన? అన్వేషణ. వీడి అసలు స్థానం ఏంటి అంటే అర్థం అక్కడ. అన్వేషణ అంటే ఏంటి? మొట్టమొదటి ఎక్కడ? కళ్ళకు గంతలు కట్టుకునే వీడికి. అజ్ఞానంలో ఉన్నాడు. అజ్ఞానంలో ఉన్నటువంటి వాడు ఏం చేస్తున్నాడు అనమంటే క్రమక్రమంగా ఒక్కొక్క మెట్టు దాటిపోతున్నాడు.
ఎక్కడికైతే తన యొక్క స్థాయిను ఎక్కడికి వెళ్ళాలనో అక్కడికి వెళ్ళిపోతున్నాడు. ఎవరు వీడు పండితుడు? పండితుడు అంటే జ్ఞానవేత్త అని అర్థం. అది ఈ జ్ఞానవేత్త అంటే అజ్ఞానం తొలగినప్పుడు వీడు జ్ఞానవేత్త అవుతాడు. జ్ఞాన నిష్ఠాపరుడు అని అంటే అజ్ఞానం తొలగితేనే అంటాడు, కానీ అజ్ఞానం ఇంకా ఉంది అప్పుడు ఎలా అంటాం? వీడికి ఆ పదం ఎందుకు ఇస్తాం? అంటే వీడిని ధీరహ అనం కదా, వీడిని అనం కదా. అదనమాట. అది ఒక కథాపరంగా చెప్పుకుంటూ వస్తాడు అక్కడ ఒక విశేషంగా అనమాట. అది దానిలో లోపల దాచిపెట్టినటువంటి విషయం. అది అన్వేషణ ద్వారా క్రమక్రమంగా ఈ జ్ఞానవంతుడు పరమాత్మని పట్టుకుంటాడు అనేటువంటి భావం అనమాట. ఎవరు వీడు పట్టుకునేవాడు అంటే జీవాత్మ. వీడు వీడు పట్టుకునేది. ఈ వీడు జీవాత్మ వెళ్ళి 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 చివరికి అక్కడికి వెళ్ళి జీవాత్మ అక్కడ దర్శనం చేసుకొని నేనేనే నన్ను అనుకొని ఏకమేవాద్వితీయం అని అనుకుంటాడు అక్కడ. అది సార్ తర్వాత ఇట్లా ఇది ఏమిటంటే, ఎందుకనంటే ఈ జీవుడు జీవాత్మ తనని తాను గురించి తెలుసుకోండి అని చెప్పటానికి ఇదిగో మనకు 24 తత్వాలు చెప్పారు. అది ఈ 24 తత్వాలతో ఉండేటువంటి ఈ శరీరములో మధ్యే ఆత్మ నితిష్టతి. అది ఈ 24 తత్వాలతో ఉన్నటువంటిది కూర్చున్నది లోపల అని చెబుతూ ఈ జీవుని గురించి ఇంకా విశేషాలు ఇంకా వస్తున్నది. 9వ మంత్రంలో చూద్దాం. ఏష హి ద్రష్ట స్రష్ట శ్రోత ఘ్రాత రసయిత మంత బోద్ధ కర్త విజ్ఞానాత్మ పురుష. ఇక్కడ చిక్కాడండి. విజ్ఞానాత్మ పురుష. ఇందాక మనం అనుకున్నటువంటి ఏమిటంటే జీవాత్మ ద్వైత సిద్ధాంతము అనేటువంటి దానికి వచ్చామే. అక్కడ ఇక్కడ విచారణ జరుగుతున్నది. ఇక్కడికి వచ్చింది. ఏం చెబుతున్నాడంటే ఏషహి ఇతడే ద్రష్ట అంటే చూచేవాడు, స్రష్ట స్పర్శించేటువంటి వాడు, శ్రోత వినేవాడు, ఘ్రాత వాసన చూసేవాడు, రసయిత రుచి చూసేవాడు, మంత ఆలోచించేవాడు, బోద్ధ తెలుసుకునేవాడు, కర్త అన్నిటికీ కర్త. ఆ వాడుట విజ్ఞానాత్మ. విజ్ఞానమనే ఆత్మ పురుష ఉపాధులతో కూడిన. ఇక్కడే ఈయన చెప్పాడు. ఇక్కడ మీరు జీవాత్మ అనకుండా ఎట్లా అంటారు చెప్పండి? జీవాత్మే కదా. నీవు ఆత్మకున్న లక్షణాలు ఏం చెప్పావు అని అంటే విజ్ఞానం అని చెప్పావా? ఆత్మకి విజ్ఞానం ఉన్నది అని చెప్పావా? లేదు కదా. అసలు ఆత్మకి గురించి నువ్వేం చెబుతున్నావు అని అంటే అసలు దానికి వాచా మగోచరము అవ్యక్తం ఓ ఇన్ని చెప్పుకుంటూ వచ్చావు కదా. అటువంటిప్పుడు ఇక్కడ విజ్ఞానాత్మ అంటే ఎవరు అనమాట? పురుష. విజ్ఞానాత్మ పురుష అంటే జీవాత్మ అనగా ఉపాధి తీసుకున్నటువంటి వాడు. అని మన శరీరంలో ఆత్మ ఉన్నాడు. వాడెవడు? జీవాత్మ. వాడు ఉపాధి తీసుకున్నాడు. ఉపాధి అంటే అర్థం ఏంటంటే ఒక శరీరం. ఒక శరీరాన్ని తీసుకున్నాడు. ఈ శరీరంలో నుంచి వాడు వెళ్ళిపోయి వాడు ఏదైనా పుణ్యకర్మ చేసుకుంటే మళ్ళీ ఈ శరీరంలో చేరతాడు. పాపకర్మ చేసుకుంటే ఏ పక్షిలోనూ జంతువుల్లోనూ చేరిపోతాడు. అంటే శరీరాలని. ఇప్పుడు బొమ్మలు ఉంటాయి, రకరకాలైన బొమ్మలు మన కథలు, పురాణ కథల్లో కూడా వస్తుంటుంటాయి. పురాణ కథల్లో కూడా వెనక ఒక కథని చదువుకున్న ఎప్పుడో ఇంగ్లీష్లో మీకు అందరికి కూడా తెలిసేట్టుకుంది. ఎవరు నలుగురు పెద్ద జ్ఞానులు, సైంటిస్టులట వాళ్ళు, గురువు గారి శిష్యులట వాళ్ళు తయారు చేయటం వచ్చుట వాళ్ళకి. ఏంటో తెలుసు, సింహాన్ని తయారు చేసి దాని ప్రాణం పోస్తారట. అంతటి జ్ఞానం ఉంటా వీళ్ళకి. ఇప్పుడు మీకు ఆల్రెడీ గుర్తొచ్చే ఉంటుంది ఈ కథ. కానీ ఒకడున్నాడు ఈ సైంటిస్ట్, ఇవన్నీ వాడికి తెలియదు. జనరల్ నాలెడ్జ్ తెలుసు వాడికి. సింహం అంటే తింటుందిరా, పులి అంటే తింటుందిరా, కాబట్టి జాగ్రత్తగా ఉండాలనేటువంటి జనరల్ నాలెడ్జ్ వాళ్ళకి ఉంది, వాడికి ఉంది. వీడికి జనరల్ నాలెడ్జ్ లేదు. వీడంతా తయారు చేశాడు, తయారు చేసింది ప్రాణం పోయిపోతున్నారు. అరే కాస్త ఒక 2 నిమిషాలు ఆగండి, నేను చెట్టు మీద కూర్చుంటాను, అప్పుడు ప్రాణం పోసుకోండి. తర్వాత ఏం జరిగిందో తెలిసిందే. ఇది ఎందుకు చెప్పానంటే చిన్నప్పుడే పిల్లలకి జనరల్ నాలెడ్జి అనేటువంటిది చాలా ముఖ్యమైనదిరా. నువ్వు ఎంత చదువుకున్నా అదే మనల్ని రక్షిస్తుంది, కాపాడేది, అన్నం పెట్టేది, అన్ని రకాలుగా జనరల్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పడానికి అక్కడ చెప్పాడు. అది అదేనమాట. అట్లా
కాబట్టి ఇట్లా తయారు చేసి ఇవన్నీ చేసేది ఏంటి, చివరికి ఆ వస్తువు తయారు చేసి దానిలో ప్రాణం పోసేసాడు, అప్పుడు జీవాత్మ అయిపోయింది. కాబట్టి ఈ శరీరంలోకి జీవాత్మ ప్రవేశించాడు. ఒక ఆత్మ ప్రవేశించినప్పుడు అది జీవాత్మ అయిపోయింది. అందుకనే ఈ శరీరంలో గర్భంలో ఉన్నప్పుడే వీడు లోపల ప్రవేశించేసేసి, అంటే ఏంటంటే ఒక ఇంటిలోకి చేరాడు, వీడు అద్దెకి చేరాడు. వాడికి ఇష్టమైన రుచిగా వాడికి ఇష్టమైనటువంటి ఇల్లు, రకరకాల ఇళ్ళు ఉంటాయి కదా, వాడి మనస్సుకు తగ్గట్టుగా ఒక ఇంట్లో చేరాడు. ఇప్పుడు మనం అద్దెకి చేరాలంటే ఎట్ట పడితే ఏదైనా చూస్తాం, 10 రకాలు చూసుకుంటాం, అవన్నీ ఇట్లా బాగుందా అట్లా బాగుందా అని అంటారు. చూసండి, నాకు మనసుకు నచ్చింది దీనిలో చేస్తాం అంతే. దాని వాడి కర్మ ఫలాలను అనుసరించి, వాడి కర్మలను అనుసరించి ఒక ఇంట్లో చేరాడు వాడు. ఆ ఇంట్లో చేరి అక్కడ కూర్చున్నాడు వాడు, ఆ జీవాత్మ. ఆ జీవాత్మ అనమాట. ఆ జీవాత్మ ఇక్కడ చెబుతున్నాడు ఏంటంటే, ఈ చూసేవాడు, వినేవాడు, వాసన చూసేటువంటి వాడు, ఈ విధంగా అన్ని ఉన్నాయి. మనకి 24 తత్వాలు చెప్పామే, ఇవన్నీ అనుభవించేటువంటి వాడు ఉన్నాడే, వాడు విజ్ఞానాత్మ. విజ్ఞానంతో కూడినటువంటి ఆత్మ, పురుషుడు అతడు. ఆ పురుషుణ్ణి జీవుడు అని అంటాము. అక్షరమైన ఆత్మ యందు ప్రతిష్ఠితుడై ఉంటాడు. ఆ జీవాత్మ ఎక్కడ ఉన్నాడు మళ్ళీ అంటే, అక్షరమైన ఆత్మయందు, అక్షరం అంటే నాశము లేనటువంటి ఆత్మయందు ప్రతిష్ఠితుడై కూర్చొని ఉన్నాడు. ఈ జీవాత్మ లోపల కూర్చొని ఉన్నాడట. ఎవరు అని అంటే, ఆయన నాశము లేని ఆత్మయందు కూర్చొని ఉన్నాడు అన్నారు. అనేటప్పుడు ద్వైతవాదులు పట్టుకున్నారు. ఇందాక ఏది వచ్చారా ఇక్కడ కోట మీరు విన్నారు, ఇక్కడ ద్వైతవాదులు పట్టుకున్నారు. రైట్ అండి. ఇప్పుడు ద్వైతం కరెక్టే కదండి అంటారు. ఇప్పుడు జీవాత్మ అన్నారు, మీరేం చెబుతున్నారండి ఇక్కడ? పరే అక్షరే అక్షరే ఆత్మని సంప్రతిష్టతే అని చెబుతున్నారు కదా. ఆత్మని ఆత్మయందు ప్రతిష్ఠితుడై ఉన్నాడు ఈ పురుషుడు అని చెబుతున్నారు కదా. కాబట్టి జీవాత్మ ఒకడు, పరమాత్మ ఒకడు ఉన్నాడు. పరమాత్మని ఇక్కడ అక్షర బ్రహ్మ అని చెప్తున్నారు కదా మీరు. కాబట్టి ద్వైతం, కాబట్టి ద్వైతమే కదా. శంకరులు ఏం చెబుతున్నారు? ద్వైతాన్ని ఖండించేసేసాడు ఆయన. ద్వైతాన్ని ఖండించేసేసి, ద్వైతం అనేది అసలు తప్పయ్య, అసలు అసలు ఇద్దరు అనేటువంటి వాళ్ళు లేరు, జీవాత్మ పరమాత్మ వేరు వేరు అనేది కాదు, ఒకడేనయ్యాననే కదా ఆయన చెప్పిందంతా. ఆయన పుస్తకాలన్నీ అదే, లలితంతా అదే, లలితంతా అద్వైతమే చెబుతున్నది. వ్యాసుడు అద్వైతమే చెప్పాడు, ఉపనిషత్తులు అన్ని కూడా అద్వైతమే చెబుతున్నాయి. మరి ఇక్కడ చెబుతుంటే మరి ఇంకా ఏమిటి, ఇది ఒక సందేహం కదా అనేటువంటి ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు, ఈ ద్వైతాన్ని తీసుకొచ్చి పెట్టాడు ఇక్కడ సందేహంతో అనమాట ఇది. కనుక ఇక్కడ చెబుతున్నాడు, పురుషుడు అనే మాటకు అర్థము ఏడు ఉపాధిచే నిండినప్పుడు వాడు పురుషుడు అన్నారు. అక్షరమైన ఆత్మయందు ప్రసిద్ధుడై ఉంటాడు వీడు, ఈ పురుషుడు. అద్వైతుల మతంలో జీవాత్మకు పరమాత్మకు ఉన్న సంబంధము ఏమిటంటే, 4 గోడల మధ్య పరిమితమైన ఆకాశానికి అనంతమైన ఆకాశానికి ఉన్న సంబంధమే ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ దీనితోటి ఒక పోలికతోటి ఆ కేసు కొట్టేసేస్తున్నాడు ఎవరు, శంకర్లు. జీవాత్మ పరమాత్మ వేరు కాదు, ఒక్కటే అంటాను. ఏమిటి అంటే, దీనిలో ఒక కొండ ఉన్నది, ఓ బాణ, ఇంత బాణ ఉన్నది. ఆ బాణలో అంతా చూసాం, అంతా ఖాళీగా ఉంది. ఆ ఖాళీని ఏమంటాం? శూన్యము. శూన్యం అంటే ఆకాశము. అనగా బాణలో ఇంత ఆకాశం ఉంది, పైన ఆకాశం ఉంది. పైన ఆకాశం ఏంటి? శూన్యమే కదా ఆకాశం అంటే. ఈ బాణ పగిలిపోయింది. ఈ పగిలిపోయినటువంటి బాణలో ఉన్నటువంటి ఆకాశం ఎక్కడికి పోయింది? ఆకాశంలో కలిసిపోయింది. ఆకాశము ఆకాశంలో కలిసిపోయింది. అలానే ఈ శరీరం అనేటువంటిది ఒక బాణ. ఈ బాణలో కూర్చున్నాడు ఆ పరమాత్మ. కూర్చున్నప్పుడు జీవాత్మ అని అంటున్నాం మనం. శరీరం పడిపోయింది. పడిపోయేటప్పటికి వీడు ఏం చేస్తున్నాడు?
ఆ పైన ఎట్టయితే ఉన్నాడో దానిలో కలిసిపోతున్నాడు. ఒకడే వాడు వీడు ఒకడే, కావుడు రెండు కాదు. అట్టనే 4 గోడల గది ఉంది. ఆ గది అంతా ఖాళీగా ఉంది. గది మొత్తం ఖాళీగా ఉంది. గది అంతా శూన్యంగా ఉంది. 4 గోడలు పగలగొట్టేశాం. ఈ శూన్యం ఎక్కడికి పోయిందండి? నువ్వు అంత క్రితం 4 గోడలతో ఉండే గదిలో ఏమన్నా ఉందిరా అని అంటే మనం శూన్యమే కదా అంటాం. ఒక మాట అంటావు కదా, శూన్యం అని అంటావు కదా. మరి 4 గోడలు వడగొట్టేసేసాం అవతల. ఇప్పుడు శూన్యం అన్నావు కదా, ఇప్పుడు ఎక్కడికి పోయిందిరా ఆ శూన్యం? ఆ ప్రశ్న వేస్తే ఆ శూన్యం అనంతమైనటువంటి శూన్యంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఆ శూన్యము ఈ శూన్యము ఒకటే శూన్యము. ఆ శూన్యము ఈ శూన్యము ఒకటే శూన్యం. ఒక్కోసారి పెద్ద డబ్బా నిండా పాలు ఉన్నాయి, ఒక చిన్న గ్లాసులో పాలు ఉన్నాయి. ఇవేమిట్రా పాలు, అవేమిట్రా పాలు. ఇవి పాలే అవి పాలే. అవి పెద్ద బాన్లో ఉన్నాయి, ఒక 20 లీటర్లు ఉన్నాయి. మన చేతిలో గ్లాసులో కొద్దిగా ఉన్నాయి. అవి తెల్లంగా వాటికి ఉన్న గుణం ఏందో దీనికి అదే గుణం ఉంది. ఇది దేనిలో ఉంది? గ్లాసులో ఉంది. గ్లాసులో ఉండి గ్లాసు రూపాన్ని పొందింది. అది పెద్ద చెప్పలేనంత దానిలో ఉన్నది. బ్రహ్మాండం అంతా నిండిపోయింది అది. ఇప్పుడు గ్లాస్ పగిలింది, గ్లాసు కాస్త డామను పడ్డది, పగిలిపోయింది. ఈ పాలన్నీ ఎటుపోయినా లేకపోతే దానిలో పోసాము అనుకో, ఎట్లయినా సరే ఆ పోస్తే ఏమైంది? కలిసిపోయినాయి. పాలలో పాలు కలిసిపోయినాయి. నీ పాలు ఎక్కడుంది తేల్చి చూద్దాం. నీ నీళ్లు ఎక్కడున్నాయో తేల్చి తీ, బయటికి తీ చూద్దాం. అది ఆ పాయింట్స్ మీద ద్వైతాన్ని భేదించారు. అది ఈ ద్వైతాన్ని భేదించడానికి అది భేదించి అప్పుడు అద్వైతాన్ని స్థిరం చేశారు. అప్పుడు అందుకని ఏకమేవాద్వితీయం. అందుకని ఉపనిషత్తుల్లో కూడా చెప్పేది ఏంటి? చాందోగ్యం అంతా చెప్పేది అద్వైతమే. అన్ని అంతే, అన్ని ఉపనిషత్తుల్లో శాంతం శివం అద్వైతం అన్ని. ఇక్కడ దీన్ని అర్థం చేసుకోవటంలో ద్వైతులు ఈ విధంగా అర్థం చేసుకొని ద్వైతవాదం మేము అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, జీవాత్మ అనేవాడు ఒకడున్నాడు, పరమాత్మ అనేవాడు ఒకడున్నాడు. కాబట్టి ఈ జీవాత్మ అనేటువంటి వాడు పరమాత్మ దగ్గర ప్రయాణం చేసి 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 చివరికి ఆ పరమాత్మలో కలిసిపోతుంటాడు అని ద్వైతవాదులు చెబుతుంటారు. వాళ్ళు మధ్వాచార్యులు. విశిష్టాద్వైతవాదులు ఏం చెబుతుంటారంటే, అద్వైతం అనేది ఒప్పుకుంటామండి, కానీ మీరు ఏమన్నారనంటే ఈ ఏంటి మాయాశక్తి ఉన్నది చూశారు, అది సత్యం కాదు, అది విశిష్ట. దానికి విశిష్ట అని పేరు పెట్టారు వాళ్ళు. విశిష్ట అని పేరు పెట్టేసేసి విశిష్టాద్వైతం అండి మేము అని అన్నారు. ఒప్పుకుంటాం, కానీ మీరు ఏదైతే కాదన్నారో మాయా ప్రకృతిని మేము తీసుకుంటున్నాం. అదే బ్రహ్మసూత్ర భాష్యాల్లో చాలా చాలా చోట్ల ముందు ప్రారంభంలోనే వస్తుంది ఏంటనమాట, ఆ త్రిగుణములు అనేటువంటి ప్రకృతి మాయా ప్రకృతిని ఖండించటం. ఖండించి పక్కన తోసేసాట ఎవరు? వ్యాసుల వారు తోసేసారు. దాని వ్యాఖ్యానం మన శంకర వారు చెప్పారు. కాబట్టి అవి స్థిరంగా ఉండవు. మాయా ప్రకృతి అనేటువంటిది దాని పేరే మాయా ప్రకృతి. మ్యూజిషియన్ ఏం చేస్తాడు? కాసేపట్లో ఇదిగోనండి పూలు చూపిస్తున్నాను చూడండి, ఓ గ్లాస్ అంటాడు, చూపించి ఇటా ఇట్ అంటాడు, ఇదిగోండి పూలు వచ్చినాయి అంటాడు. పూలు ఎంతసేపు ఉన్నాయి? చూసేవాళ్ళందరూ, పిల్లలందరూ చూసేవాళ్ళందరూ నిజంగా పూలు వచ్చినాయి రోయ్, భలే ఉంది రోయ్, వాళ్ళు సంతోషిస్తూ కూర్చుంటారు. మళ్ళీ అటు ఇటు తిప్పి ఈ గ్లాస్ తిప్పి మళ్ళీ ఇంకోటి ఏవో వాళ్ళకి ఇష్టం వచ్చినవి ఏమిటి, జాగ్రత్తగా ఇక్కడే అర్థం ఉంది, పిల్లలకి ఇష్టం వచ్చినవి తినేవి ఏవి, చాక్లెట్లో పండ్లో ఉందని ఇట్లా ఇట్లా అని ఇవి చాక్లెట్ బరబర చాక్లెట్ చూసారు వచ్చేసి, అరే నిజమే రోయ్ చాక్లెట్లు వచ్చినాయి రోయ్, భలే ఉంది రోయ్ అని పిల్లలు అనుకొని ఆనందాన్ని అనుభవిస్తున్నారా లేదా? అట్లనే మనం కూడా అంతే. ఈ మాయా ప్రకృతి మరి వాడు మ్యూజిషియన్ చేసేవన్నీ నిలబడ్డాయా? శాశ్వతంగా ఉన్నాయా? మరి లేవుగా. మరి అట్నే మాయా ప్రకృతి ఎప్పుడో ఏవో చేసిందండి. అవన్నీ కనుక ఉంటే ఏదో రామాయణం చెప్పుకుంటూ కూర్చున్నాం, ఆంజనేయ స్వామిగా పరిగెత్తాడు అటు చేసి, నేను ఉంచు, మరి ఆ రావణాసురుని ఉంచు, ఆ రాక్షసుని ఉంచు, ఆ పుష్ప విమానం ఏదో పోయి వాళ్ళందరినీ తీసేసి పుష్ప విమానం ఒకటి చాలండి ప్రస్తుతం మాకి. ఇంకా పుష్ప విమానాన్ని
ఈ ర్యాకెట్ల గీకెట్లు ఏం పగలగొట్టలేవు. ఎంతమంది ఎక్కినా కానీ ఒకటి ఖాళీ ఉంటుంది. అప్పుడు బహుమానం పెట్టుకున్నామంటే ప్రపంచం తిరిగి రావచ్చు. యుద్ధాలు లేవు ఇంకేం లేవు. దాన్ని ఏం చేయదు. అది ఒకటే ఉంచండి పోని. ఏది మరి అంటే ఏమిటనమాట? మాయా ప్రకృతి అనేటువంటిది శాశ్వతము కాదు. అది ఎప్పటికప్పుడే సృష్టించి అప్పటికప్పుడే లయం చేసుకుంటూ ఉంటుంటుంది. దాన్ని చూసి మనం అందరము ఇది శాశ్వతము, ఇది సత్యము అని అనుకుంటామే, అదే అక్కడ అజ్ఞానము, ఈ మాయా ప్రకృతి. అందుకని శంకరులు ఏం చెప్పారంటే మాయా ప్రకృతి అనేటువంటిది నిత్యం కాదు, కాబట్టి దాన్ని పక్కన వదిలేస్తామండి. వైష్ణవులు ఏం చేశారు? శంకరులు ఏదైతే అంటారో వీళ్ళు నువ్వు కాదన్నావా నేను తీసుకుంటా ఉంటారు. ఆపోజిట్ వీళ్ళు. ఆయన కాదంటే ఓకే మేము అంటారు, తీసుకున్నాం. మేము తీసుకొని ఆ మాయా ప్రకృతి కూడా అది లేకపోతే అసలు సృష్టి ఎట్లా జరుగుతుందండి అని అంటారు వాళ్ళు. మాయా ప్రకృతిలో సృష్టి జరుగుతుంది, అసలు నువ్వెట్ట పుడతావు? నువ్వు 10 అవతారాలు వచ్చినాయి. 10 అవతారాలు రావడానికి మాయా ప్రకృతి లేని నువ్వు రాముడి కానీ ఎట్ట పుడతావు? ప్రకృతి లేని నువ్వు ఎట్ట పుట్టావు? వాళ్ళందరూ యజ్ఞాలు యాగాదులు ఎన్ని చేశారు. అవన్నీ చేస్తే చివరికి నువ్వు ఎవరి గర్భంలో చేరదామా ఆలోచించుకొని చివరికి కౌశల్య గర్భంలో చేరావు. అంటే అర్థం ఏమిటనమాట? అవి లేకపోతే నువ్వు వస్తావా? కాబట్టి ఆ మాయా ప్రకృతి కూడా తీసుకుంటున్నాం. మేము విశిష్టాన్ని పేరు పెట్టేశాం, విశిష్టాద్వైతమతం అని అన్నారు. చివరికి ఏమిటంటే గమ్మత్తు, మూడిట్లో 3 దారులు 3 దారులతో నడుస్తున్నారు. ఎక్కడికి పోతున్నావా నువ్వు? బ్రహ్మములో లీనం కావటం కోసం అండి అని అంటాడు. ముగ్గురు అదే పని చేశారు. చివరికి పరమాత్మలో లీనం కావటమే. అదొక దారి, ఇదొక దారి, ఇదో 3 దారులు కొట్టుకొని పోతున్నామండి. ఏ దారి అయితే మొత్తం మీద అక్కడికి చేరటము అనేటువంటిది కావాలి. అది అంతే, ఏమి లేదు దీనిలో. కాబట్టి వివేకానంద స్వామి వారు చెప్పినట్టుగా 3 దారులు అనగా 3 మతాలని అర్థం చేసుకోవాలి. అదే జ్ఞానానికి మొదటి లక్షణం. అది నువ్వు ఏ దారన్నా నడువు, తర్వాత ఏ దారినా నడువు, తర్వాత సంగతి. ముందు ఎంతసేపు అద్వైతమే నాకు అనుకుంటున్నావు, అక్కర్లేదు అని కూర్చోకూడదు. ద్వైతం కూడా అర్థం చేసుకోవాలి, విశిష్టాద్వైతం కూడా అర్థం చేసుకోవాలి. దేన్ని ద్వేషించకూడదు, ఎందుకంటే అవి పరమాత్మ దగ్గరికే వెళ్తాయి, ఇవి పరమాత్మ దగ్గరికే వెళ్ళిపోతాయి. కాబట్టి నీకు దోచినటువంటి దారిలో నువ్వు నడువు. నువ్వు వెళ్ళేది కూడా అంతే. ఒక ఊరికి వెళ్ళటానికి చూసుకోండి, రైలు రూటు, అది నుంచి ఒక రైలు రూటు అడవుదారిన, ఈ రైలు మొత్తం రైలు రూట్. చివరి తిరుపతి చేరడానికి 10 రూట్లు. ఏటైతే తిరుపతి చేరటమే కదా కావాల్సింది. అది కాబట్టి మనం ఏమిటనమాట, ఈ సమస్థితి సమస్థానం అనేటువంటి బుద్ధివంతుడైనటువంటి వాడు ఏ మతాన్నైనా సరే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని నువ్వు ఏ మతాల్లో నుంచి చేరుతావో, ఏంది పట్టుకో వెళ్ళిపో, అంతే. అదే మనకు ఉపనిషత్తులు చెప్పేది. అయితే ఏంటంటే ఉపనిషత్తులు మాత్రం అద్వైత మతాన్ని అనగా అర్థం ఏంటంటే పరమాత్మ ఒక్కడే అని చెబుతున్నాయి. ముగ్గురు అదే ఒప్పుకుంటారు. మళ్ళీ ముగ్గురు ఉపనిషత్తులకే వస్తారు. ముగ్గురు పట్టుకునేది పుస్తకాలే పట్టుకుంటారు. ఏం చెబుతున్నాయి ముగ్గురులో అండి? పరమాత్మ ఒక్కడే అని చెబుతున్నాయండి, ఏకమేవా అని చెబుతున్నారు. కరెక్టేనండి, దానిలో తిరుగులేదండి. ఆ ఒక్కడి దగ్గరికి మేము పోతున్నాం. అయితే వెళ్ళే దారి ఏంటంటే ఇగో ఇట్లా పోతున్నామండి అంటారు. వాళ్ళ వ్యాఖ్యానాలు కూడా అట్నే ఉంటాయి కదా. చివరికి ఏమిటి? ఒక్కడే, చేరేది ఒక చోటే, అది అర్థం. కాబట్టి అట్లనే మనకు ఈ మానవుల్లో రకరకాలైనటువంటి భావాలతో ఉంటారు. అందుకని ఏంటంటే ఈ విధంగా అర్థం చేసుకొని మనం అక్కడ చేరటం అనేటువంటిదే కావాలి అని దీనిలో ఈ ద్వైతము విశిష్టాద్వైతము అనేటువంటి సిద్ధాంతాలు ఇక్కడ మనకు టచ్ అవుతున్నాయి. ఇక్కడ మనకు ప్రత్యేకంగా జీవాత్మ అక్షర పరబ్రహ్మములో ప్రతిష్ఠితుడై ఉన్నాడు అని చెప్పడం వలన ద్వైతవాదం అనేటువంటిది ఇక్కడ మనకు వచ్చినది. దాన్ని మనం ఇప్పుడు కొన్ని ఉదాహరణల ద్వారా వాళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారంగా మనం అర్థం చేసుకున్నాము. అట్లా అర్థం చేసుకొని ఎట్లయినా సరే అదైనా కొట్టుకోవచ్చు, ఇదైనా కొట్టుకోవచ్చు, ఏదైనా సరే. అంతేగా దేన్ని ద్వేషించకూడదు. అది జీవాత్మ పరమాత్మ రెండు వేరే అనే జీవాత్మ పరమాత్మ ఆధారపడి ఉన్నదని వారి సిద్ధాంతం. కానీ ఈ తరువాతి వచనాలను ఈ సిద్ధాంతంతో సమన్వయించడం కొంచెం కష్టంగా ఉన్నది. ఈ మాట నిజం చెప్పేశాడు. ఏంటంటే కరెక్టే కానండి, ఇక్కడ మాత్రం చాలా స్పష్టంగా ఏమని జీవాత్మ వేరు పరమాత్మ వేరు అన్నట్టే ఉంది కదండి అని అన్నాడు. కనపడుతున్నది అట్లానే.
కాదనా అంటే ఎందుకనంటే ఏమండి మీరు ద్వైతవాదం అని చెబుతున్నారు కదా, మీకు ప్రమాణం ఏది చెప్పండి అని ద్వైతుల దగ్గరికి పోతే వాళ్ళు ఇది చూపిస్తారు. నేను కాదేమో చెప్పండి చూద్దాం అంటారు. అద్వైతుల దగ్గర పోయినాం అనుకో, ఏమంటే అద్వైతం అని అంటున్నారు, మీరు ప్రమాణం చెప్పండి. చాందోక్యం తీసుకొచ్చి పెట్టారు, ఏకమేవాద్వితీయం ఇదిగోండి ఉంది కదండి, శాంతం శివం పరమ అద్వైతం అని ఉంది కదండి అని వాళ్ళు చూపిస్తారు. ఇక్కడ వీళ్ళ దగ్గరకు వచ్చి చూస్తే వీళ్ళు చూపిస్తారు. అంటే అర్థం ఏంటి, అద్వైతము చెప్తాము ద్వైతము చెబుతామండి. చివరికి ఏం చెప్పినా కానీ చివరికి ఏకమేవ. చివరికి వేదంలో ఏం చెప్పాడు, ఏకమేవ ఏకం సత్ విప్రాక్ బహుధా వదంతి. ఏ వేదం ఆ విధంగా చెప్పి, ఇదంతా కూడా వేదమే కదండి, ఆ వేదమే ఇట్లా ఈ విధంగా చెబుతూ ఉన్నది అని అర్థం చేసుకోండి అని చెబుతూ పరమేవాక్షరం ప్రతిపద్యతే స యోగ వై తదఛాయామశే అశరీరం అలోహితం శుభ్రమక్షరం వేదయతే యస్తు సౌమ్య స సర్వజ్ఞ సర్వో భవతి తదేష శ్లోక అని చివరిన 10వ మంత్రంలో ఆ చెప్పినటువంటి దీంతో అయిపోతుంది. దీనిలో ఇంకొక మంత్రంతో, దీనిలో 10వ మంత్రంలో విశేషం ఏమిటంటే పరమేవాక్షరం, పరమేవ అక్షరం, పరమాత్మను మాత్రమే పొందుతున్నాము. ఆయన ఎటువంటి వాడు, అక్షరం, నాశము లేనటువంటి వాడు. కాబట్టి శిష్యుణ్ణి ఆ గార్గ్య ఎవడైతే చీకటి లేనట్టి, దేహము లేనట్టి, ఎరుపు మొదలగు గుణములు లేనట్టి, అంటే త్రిగుణములు లేనట్టి, చీకటి లేనట్టి, దేహము లేనట్టి, ఎన్ని చూస్తుండే ఆ పరమాత్మ లక్షణాలు శుద్ధముగు అక్షర బ్రహ్మమును తెలియచున్నాడో అతడు సర్వము తెలిసినవాడు, సర్వరూపుడు అవుతున్నాడు. ఆ విషయమునందు ఈ మంత్రము ఉన్నది అని చెప్పి చివరికి ముగించేసేస్తున్నాడు. ఈ మంత్రాన్ని 4వ ప్రశ్నని విజ్ఞానాత్మ అని పేరు పెట్టేశాడు. ఈ ఆత్మ కంటే జీవాత్మ అని. ఈ జీవాత్మ సహదేవైశ్చ సర్వై ప్రాణాభూతాన్ని సంప్రతిష్టంతే ఎత్ర తదక్షరం వేదయతే యస్తు సౌమ్య స సర్వజ్ఞ సర్వమేవ ఆవివేశేతి. ఈ విజ్ఞానాత్మ జీవుడు సకల దేవతలతో పాటుగా ఇంద్రియములు ప్రాణాపానాదులు అయినటువంటి 5 పంచప్రాణాలు మరియు సకల భూతములు, స్థూల సూక్ష్మములు, సకల భూతములు అంటే స్థూలమైనటువంటి సూక్ష్మమైనటువంటి కూడా అనేకమైనటువంటి చక్కగా ప్రవేశించి నిలిచి ఉన్నవో ఎవడైతే అక్షర పరబ్రహ్మములో, జీవుడిలో ఏ పరబ్రహ్మమునందైతే విజ్ఞానాత్మ జీవుడు, విజ్ఞానాత్మ ఈ జీవుడు సకల దేవతలతో పాటుగా ఇంద్రియములు, 5 ఇంద్రియములు అంటే ఇక్కడ ఇంద్రియములు అని అంటే పంచప్రాణాలు, మరియు సకల భూతాలు, ఆ సకల భూతముల్లో చిన్నవి పెద్దవి అన్ని కూడా ప్రవేశించి నిలిచి ఉన్నవో ఎవడైతే ఆ అక్షర పరబ్రహ్మం తెలుసుకుంటాడో వాడైతే సర్వము తెలిసిన వాడే సర్వమును ప్రవేశించున్నాడు అని చెప్పాడు. ఇక్కడ విశేషం ఏంటనమాట, ఆ పరమాత్మలో అన్నీ ఉన్నాయి అని చెబుతున్నాడు. ఆ ఏ పరబ్రహ్మము ఎందైతే జీవుడు సకల దేవతలతో పాటుగా, అక్కడ మాట వేశాడు. అది ఈ జీవుడితోటి పాటుగా సహా పెట్టేశాడు, ఎంక్లోజ్ పెట్టేశాడు. ఈ జీవుడికి ఎంక్లోజ్ పెట్టేసేసాడు. ఏంటి, ఎన్ని పెట్టేశాడు అంటే పంచప్రాణాలు, సకల భూతాలు, మొత్తం అన్ని పెట్టేసేసాడు. ఇవన్నిటితోడు కూర్చున్నాడండి ఈ జీవుడు ఈ శరీరంలో అన్నాడు. కాబట్టి ద్వైతం ఇక్కడ మాత్రం చెప్తున్నాడు విశేషంగా అని కూడా దీనిలో చెబుతున్నాడు అనమాట. ఇది అధర్వ వేదానికి సంబంధించినటువంటిది. ఈ ఉపనిషత్తు ద్వైతాన్ని గురించి చెబుతున్నది కాబట్టి మనం ఇక్కడ ద్వైతవాదం అనేటువంటి దాన్ని తర్వాత శంకరులు వీటిని ఇంకొక రకంగా కూడా అర్థంగా చెప్పి అద్వైతంలోకి చెప్పుకున్నాడు. అందే ఇందాక నేను చెప్పాగా ఉదాహరణగా ఒక కుండలో ఉండేటువంటి ఆకాశం చివరికి దానిలోకి వెళ్ళిపోయింది అని ఇట్లా కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటూ ఉన్నాడు అనమాట. దానికి కూడా మనకు దీనిలో మనకు విశేషించి అది చాందోగ్యంలో, ఎక్కువ చాందోగ్యంలోనే వస్తాయి అనమాట దీనిలో. అట్లా ఈ విధంగా చెబుతూ విజ్ఞాన ప్రధానుడైన జీవుడు అగ్ని, ఇంద్రుడు మొదలైన ఇంద్రియ అధిష్టాన దేవతలతో సహా పంచ ఇంద్రియాలకి పంచదేవతలు, వాటికి అధిష్టాన దేవతలు, వీళ్ళందరితోటి సమస్తమైన దేవతలతోటి ఈ జీవాత్మ ఈ జీవుడు అనేటువంటి ఈయన ఈ శరీరంలో ప్రవేశించి ఉన్నాడు.
అని చెబుతూ ఉన్నాడు ఈయన. శంకరుల వారు ఇలా విధంగా చెబుతున్నాడు ఈయన మంత్రంలో ఏమిటంటే ఈ జీవాత్మ వీళ్ళందరితోటి కలిసి కూర్చున్నాడు అని చెబుతున్నాడు. జీవాత్మ అంత క్రితం వచ్చింది. జీవాత్మకి వీటితోటి ఏమి సంబంధం లేదు అనంత క్రితం వచ్చింది. ఈ కళలతోటి సంబంధం లేదు, ఏమి సంబంధం లేదు అనేటువంటి వచ్చింది. అట్లానే వీళ్ళు చెబుతున్నారు. ఈయన మాత్రం వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈ అక్షర పరబ్రహ్మము యందు ఈ జీవాత్మ ప్రతిష్ఠితుడై ఉన్నాడు కాబట్టి ఒకటే. ఒక గిన్నెలో ఇంకో గిన్నె తీసుకొచ్చి పెట్టాము. చూస్తుంటే ఒక గిన్నె కనపడుతుంది, రెండో గిన్నె కనపడలేదు. ఈ జీవాత్మ అనేటువంటి వాడు దానిలో కలిసిపోయినాడు అని అద్వైతం చెబుతాడు. ద్వైతం ఈ విధంగా ఉన్నది. ఏదైతే మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే 4వ ప్రశ్నలో తెలుసుకోవాల్సింది ముఖ్యంగా ఆయన వేసినటువంటి ప్రశ్నల వలన చివరికి పంచీకరణంలోకి వచ్చామన్నమాట. ఆ పంచీకరణం ద్వారా ఈ జీవుడు ఏర్పడటం తెలుస్తుంది. ఆ జీవుడు ఏర్పడి ఇదిగో స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, అలానే అవస్థలు ఏమిటనమాట, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, ఈ అవస్థలు పొందడం అనేటువంటిది మనం ఇంతవరకు గ్రహించాము. తర్వాత ఇంకో విశేషం ఏంటంటే ఈ 4వ ప్రశ్నకి సూక్ష్మంగా అంటే సంక్షిప్తంగా కూడా మరి ఈసారి క్లాసులో ఒకసారి అని చెప్పుకొని ఆ తర్వాత 5వ ప్రశ్నకి అప్పుడు మనం చూద్దాం. అట్లా అనమాట. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్.